ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్. మీరు చెప్పాలి. చట్టాలు మీ వైపు ఉన్నాయి, పోలీసులు మీ వైపు ఉన్నారు, సమాజం మీ వైపు ఉంది. సో నీ భర్తగానే ఆయన ఎంచండి, మేము కాదనట్లేదు. కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు. యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే యు బిలాంగ్ టు గాడ్, మీరు దేవుని సొత్తు. సో ఆ మైండ్ఫుల్గా ఉండండి. రైట్ అన్న. ఇంకొకటి ఏదైనా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీ పొరుగింట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి, అది మీ బాధ్యత. క్రైస్తవరాలుగా మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, అమ్మాయిలు, చిన్నపిల్లలు, మీ పిల్లలకు నేర్పించండి. ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి. ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు. ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడట్లేదు. మేనమామ, చిన్నాయన వద్దు, ఏ డ్రామాలు వద్దు. ఎక్కడ ముట్టుకుంటా ఆయన తప్ప, సొంత తండ్రి తప్ప, తాత కూడా వద్దు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నాకు అనుమానం ఏమీ లేదు. నేను అనుమానం పిశాచినేమి కాదు. కొన్ని కేసెస్లో తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితి. కరెక్ట్. నా దగ్గరికి 4-5 కేసులు వచ్చాయి. నేనే 4-5 కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డిపెట్టి పంపించాను. సొంత తండ్రి నో అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తుందన్న. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొందరు ఉన్నారు. అది మానసిక వైకల్యం. అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకుంటున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్తాను. ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు, మనము పెంచి పోషించేది. మనం పెంచి పోషించే వ్యవస్థ. మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే, ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే, ఇది ట్రైనింగ్ చేయకపోతే, మా అన్నే కదా, మా బావే కదా, మా మావే కదా, మా చిన్నాన్నే కదా అని వాళ్ళకు తెలీదు. వాళ్ళకు తెలియకుండా అవతలి వాడికి చోటిస్తారు. అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోవటం కంటే మొహమాటం. మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో, పర్లేదు. పిల్లులు పెంచుకోండి, పర్లేదు. పాములు పెంచుకోండి, మొహమాటాలు పెంచుకోబాకండి. దానివల్ల ఎవడికి లాభం లేదు. డైరెక్ట్గా చెప్పండి. అది పాము కంటే ప్రమాదం, చాలా ప్రమాదం. పాప పెద్దగా అవుతుంది, దూరంగా ఉండండి, డైరెక్ట్గా చెప్పండి. ఏంటి తప్పు? అవసరమైతే ఇంటికి రావద్దని కూడా చెప్పొచ్చు. 100% చెప్పండి. పాప పెద్ద అవుతుంది, కొంచెం దూరం ఉండండి, అయిపోయా. ఒక్కసారి చెప్తే ఇంకా లైఫ్ లాంగ్ రాడాడు. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది, పురుషులది. ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి, ఒరే పాప పెద్ద అవుతుందిరా, దూరం ఉండరా, బుద్ధి లేనోడా, డైరెక్ట్ చెప్పండి. ఏం తప్పలేదు. దిస్ ఈస్ హౌ యూ షుడ్ డీల్ విత్ సచ్ థింగ్స్, రైట్? సంతోషం అన్న. ఇక మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక క్రైస్తవ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేసి అంటే వాడు నపుంసకుడు. అంటే నపుంసకుడు అంటే ద మీన్ వాడు పనికిరాడు, సంసారానికి పనికిరాడు. సంసారానికి పనికిరాని వాడు తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రులకు ఏ విషయం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో బలవంత పెడుతున్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయికి 2-3 నెలలు అయిన తర్వాత, ఇక వాడి వైఖరి చూసిన తర్వాత విషయం అర్థమైపోయింది. ఈ కేసులో వాట్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి అని ఒక అమ్మాయి అడుగుతుంది. అంటే నాకు ఈ విషయంలో నేను ఎక్స్పర్ట్ ఏం కాదు. ఇప్పటి వరకు నేను ఇచ్చిన నా ఒపీనియన్స్ ఏటిలో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన నాకు తెలిసినంతలోనే మాట్లాడుతున్నాను. ఇది డిస్క్లైమర్. ఇకపోతే ఆ అమ్మాయి అక్కడ విక్టిమ్. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేశారు. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా విక్టిమే అక్కడ, మేబీ. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. వీడిపోయి చెప్పడు కదా, నాన్న నేను పనికిరాను, అమ్మ నేను అయితే దానికి వైద్యం ఉంది, వైద్యం అందుబాటులో ఉంది. అదేం పెద్ద కష్టమైంది. ఇది ఇట్స్ న్యూరలాజికల్ ప్రాబ్లం. అది తీసుకెళ్ళి చూపించాలి. ఆండ్రాలజిస్టులు అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వైద్యం అవ్వకపోతే, సక్సెస్ అవ్వకపోతే, దెన్ హీస్ నాట్ ఫిట్ ఫర్ వెడ్డింగ్, హీస్ నాట్ ఫిట్ టు స్టే ఇన్ మ్యారేజ్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఆయన పనికి రాడు అని ఆయన ఒప్పుకుంటున్నాడు, వైద్యుడు చెప్తున్నాడు. ఆ అమ్మాయి స్త్రీగా ఉండి ఆమెకు పిల్లలు కనాలని, దాన్ని ఏమంటారు, భర్తతో సుఖపడాలని, మంచి జీవితం జీవించాలని, ముద్దు మురిపం అన్నీ ఆమెకి ఉంటాయి.
సో షీ డజంట్ నీడ్ టు స్టే ఇన్ దట్ మ్యారేజ్ అట్ ఆల్. Yes. ఆ వివాహంలో కొనసాగాల్సిన అవసరం ఏమీ లేదు ఆమెకి. వాట్ నెక్స్ట్? అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ ఆమె బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, తప్పేంటి? అంటే దేన్ని బట్టి బైబిల్ ఆపుతుందా? నాకైతే ఎక్కడ కనబడట్లేదు అలా. బైబిల్ ఏమి ఆపదు, అంటే దేవుడు ఏమి ఆపడు. కొంతమంది ఏంటంటే అన్న ఒక మోస పద్ధతిలో ఇంకా మ్యారేజ్ అంటే దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, ఇది తీసుకొచ్చి అక్కడ యాడ్ చేస్తారు. ఇప్పుడు వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, దాన్ని కూడా ఇప్పుడు దేవుడు జతపరిచాడనే పదాన్ని అక్కడ తీసుకొచ్చి పెడితే ఆ మోసాన్ని కూడా దేవుడు చేయించినట్టే. కరెక్ట్. దానికి అది చెప్పండి. అది దేవుడు జతపరిచింది కాదు, అదే ఆన్సర్. మీరు చెప్తున్న ఆన్సర్ చెప్పేసారు. అది దేవుడు జతపరచలేదు. దేవుడు జతపరిస్తే ఎవరు విడదీయరు, కానీ దేవుడుగా జతపరిచింది మోసం. అవును, మోసం జతపరుస్తోంది. అవును. సో వై షుడ్ వి అబాయిడ్ విత్ దట్? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయి హ్యాపీగా వేరే పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని మనం ఒక చెడ్డదానిలాగా చిత్రీకరించి పెళ్లి చేసుకుంది, అసలు అవసరం లేదు. బ్రహ్మాండంగా అమ్మాయిని గౌరవించాలి, అందరి ముందు గౌరవించాలి. ఇంకొక అయితే ఇక్కడ ఒక చిన్న నువాన్స్ చెప్తాను, అంటే దాన్ని ఫ్లిప్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదే నాణానికి ఉన్న ఇంకొక కోణం. అమ్మాయిలకు ఈ మధ్య ఒక ఫ్యాషన్, ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు, మీరు కావాలంటే డేటా తీయండి, డేటాలో తెలుస్తుంది. ఎక్కువ భాగం అమ్మాయిలు పెండ్లికి ముందు వేరే వారితో గనక సంబంధం ఉంటే, పెండ్లికి ముందు వేరే ఒక వ్యక్తితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండి తమ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కారణంగానో, బలవంతం కారణంగానో, కులం కారణంగానో ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి చేసే ఫస్ట్ పని ఏంటంటే మొదటి వారం 2 వారాల్లో వీడు పనికిరాడని చెప్తుంది. ఇది రాసి పెట్టుకోండి, కావాలంటే. అవును, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటి కేసులు నేను దాదాపు 200 పైన చూశాను, 200కు పైగా చూసాను. ఆ అమ్మాయి ఫస్ట్ ఏం చెప్తుందంటే వీడు పనికిరాడు, అందుకే నేను పోవట్లేదని చెప్తుంది. సో ఇది అబ్బాయి వైపు నుంచే కాదు, అమ్మాయి వైపు నుంచి సమస్య ఉంది. అమ్మాయి మనం ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ బట్టే ఆలోచించాలి. కరెక్ట్, 100% కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్లో ఆ అబ్బాయిని లేదురా నిన్ను దేవుడు పెళ్లి చేశాడు, నువ్వు ఉండాలి అని నేను చెప్తే నేను మూర్ఖుడిని అవుతాను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నాడు పనికిరాడురా బాబు అంటే, వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ అంటున్నాడు బ్రహ్మాండంగా పనికొస్తాడు, ఇదిగో సర్టిఫికేట్. లేడు పనికిరాడు నేను చెప్తున్నాను కదా అంటది ఆ అమ్మాయి. అది ఒప్పుకోకూడదు. సో ఇట్ ఈస్ బేసికలీ ఎ లై. స్త్రీకి వెనక నిలబడినటువంటి అనేకమైన చట్టాలు, స్త్రీని బలపరిచేటటువంటి చట్టాలను ఉపయోగించుకుని పురుషుని ఈ సిచ్యువేషన్ అయితే మనం అబ్బాయి సైడ్ వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. స్త్రీని ఎలాగైతే బలపరచాలో అలాగే పౌలు చేసింది అదే. ఆ 2 సిచ్యువేషన్స్లో, తిమోతి అయినా కొరింథీలో అయినా పౌలు చేసింది అదే. ఒకవైపు స్త్రీని హెచ్చిస్తూనే ఇంకొక వైపు ఏ స్త్రీ అయితే పురుషుని పైన అజమాయిషి చేయాలని లేకపోతే ఉన్న చట్టాలను ఉపయోగించుకొని పురుషుణ్ణి తొక్కేయాలని ఆలోచిస్తుందో ఆ స్త్రీని నువ్వు మాట్లాడదన్నాడు. రైట్. పేరు రాయలేదు. ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరో పేరు రాయకుండా అడిగారు. సో ఏదైనా మీకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను అన్న నేను చెప్పిన దాన్ని బట్టి. రైట్. ఈ ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. రొట్టె ద్రాక్షారసం తీసుకునే టైము, ప్రభు బల్లాలో చేయముంచే టైంలో ఒకవేళ స్త్రీ కనుక మెన్స్ట్రుయేషన్లో ఉంటే ఆ టైంలో ఆమె పాల్గొనవచ్చా? ఆర్ బైబిల్ ముట్టుకోవచ్చా, ప్రేయర్ చేయొచ్చా, ప్రార్థన చేసుకోవచ్చా, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చా? ఒకే క్వశ్చన్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను. నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు ఒక 100 సార్లు చెప్పుంటా, ఇంకా ఎక్కువ చెప్పుంటా. కానీ నాకు బాధ ఏంటంటే అసలు అదేదో ఉంది చూడండి, ఒక డైలాగ్, ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చారా ఆ టైప్ అయిపోయింది. ఇది ఒక ప్రశ్న. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు నేను లేవురా నాయన, మన పుట్టుకే లేదు. దాన్నే స్త్రీ ధర్మ ప్రారంభము. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే యేసు ప్రభు పుట్టడు. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. స్త్రీకి ఆ ధర్మం లేకపోతే నువ్వు లేవు, నేను లేవు, ఆ క్వశ్చన్ లేదు. అయితే ఇక్కడ నాకున్న బాధ ఏంటంటే ఈ ప్రశ్న పురుషుడికి ఎవరికి రాదు, స్త్రీలకే వస్తాయి. అంటే వాళ్ళని అలా చెప్పాక మోటివేట్ చేయడం వల్ల వాళ్ళని ట్యూన్ చేసేసారు. పాపం వాళ్ళదే తప్పు కాదు. నేను ఎప్పుడు అలాంటి సర్మన్ వినలేదు బ్రదర్. చెప్పారా? ట్యూన్ చేశారు. అలా చెప్పారా? నువ్వు బైబిల్ ముట్టుకోరాదని, నువ్వు రాకూడదని కూర్చొని బైబిల్ ముట్టుకోవద్దా ఉన్నారు. ఒకటన్నా ఇక్కడ ఒక మాట, దానికి రిఫరెన్స్ ని ఆధారం చేసుకుని కూడా చెప్తారు. లేవికాండం 12వ అధ్యాయంలో
నెక్స్ట్ లేవికాండం 15వ అధ్యాయంలో ఓకే. స్త్రీ శరీరం మందు స్రావం ఉన్న ఎడల ఆమె ఏది ముట్టుకున్నా అపవిత్రమగును అంటాడు కదా. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ అప్లై చేసుకుని ఇప్పుడు దానికి అక్కడ మాట్లాడుతున్నారు. కాంటెక్స్ట్ అది కాదు. అదే సార్, అది దాని గురించి ఏమంటారు మీరు అక్కడ చెప్పండి. కాంటెక్స్ట్ అది కాదు. స్త్రీకి స్రావం ఉన్నప్పుడు ఆమె ఎందుకు ముట్టుకోవద్దంటారంటే ఆమె అప్పుడు బలహీనంగా ఉంటుంది, లేకపోతే ఆమెలో ఉన్న జీవమును మెల్లిమెల్లిగా రక్తమును జీవముతో పోల్చారు కాబట్టి జీవము యొక్క స్రావము జరుగుతుంది. ఆమెకు పని చెప్పద్దు, ఆమెను రెస్ట్ ఇవ్వండి, ఆమెకు వేరు వేరు సామాజిక కార్యకలాపాలలో చోటక్కర్లేదు అని చెప్పారే కానీ ముట్టుకుంటే ఇదైపోద్ది, పట్టుకుంటే పట్టుచీర ఏం చెప్పలేదు. అదంతా లేదు. బ్రహ్మాండంగా దేవుని బల్లలో చేయి వేయండి, బ్రహ్మాండంగా ప్రార్థన చేయండి, బ్రహ్మాండంగా బైబిల్ చదవండి. మీరు మీ మీ శరీర సౌష్ఠవాన్ని దేవుడే నిర్మించాడు. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నారు. మీలో ఉన్నటువంటి స్త్రీ ధర్మము దేవుడే అమర్చాడు. ఆ దేవుని అమరిక ఎలా అపవిత్రమవుతుంది? అపవిత్రం కాదు. అది ఆ దేవుడిచ్చినటువంటి ఆ ధర్మము చాలా శ్రేష్టమైన ధర్మం. ఒక్కొక్కసారి అంటే నేను నా భార్య మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం. ఇట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. అది చాలా, దాన్ని ఏమంటారు, శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కారణంగానే హవ్వ అయ్యింది. అంటే జీవమిచ్చు, జీవమున్న ప్రతిదానికి తల్లి అయ్యింది. అది లేకపోతే తల్లి ఎలా అవుతుంది? రెండో పురుషుడు అవుతాడు. ఏం లాభం? ఏం లాభం లేదు. అది కాదు. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ ప్రార్థించవచ్చు, ఆరాధన చెయ్యొచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు స్త్రీ దేవుని బల్లలో పాల్గొనవచ్చు, కలిసి భోంచేయచ్చు. మన దేవుడు అయ్యప్ప స్వామి కాదు. రైట్. ఆన్సర్ వచ్చిందా? ఇంకొక పాయింట్ ఏంటంటే స్త్రీలు ఆ టైంలో కొంచెం వీక్గా ఉంటారు. వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి పురుషులకు అర్థం కావు. సో దానివల్ల కూడా కొన్ని రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చేయమని చెప్పి ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళు అంటే ఇప్పుడంటే ప్యాడ్స్ ఉన్నాయి. అంటే మీరు లేవికాండం గురించి చెప్తున్నారు. ఇప్పుడంటే ప్యాడ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో వాళ్ళకి ప్యాడ్స్ అవి అందుబాటులో లేవు. సో క్లాత్ ఉపయోగించుకునేవారని తెలుసు. సో వాటిని బ్యాక్టీరియా రావచ్చు, ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, పిల్లలు ఎవరైనా దగ్గరకు వస్తుంటే ఇబ్బంది అవ్వచ్చు అనే కారణంగా కొంచెం మీరు సెపరేట్గా ఉండండి, వాళ్ళని ఎవరు ముట్టుకోకండి, వాళ్ళ దగ్గరికి పోకండి అని చెప్పిన పెద్దలు అలాంటివి ఏమైనా పెట్టుండొచ్చు పూర్వం. సో దాన్ని మీరు ఇంత పెద్ద అంటే ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు అంతా దానికి చాలా రెమెడీస్ వచ్చేసాయి, చాలా వెసులుబాటు వచ్చేసింది, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చేసాయి. అంత ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు కూడా చాలా చాలా దాన్ని ఏమంటారు, హైజీనిక్గా ఉండేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. సో అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీగా ప్రజల్లో తిరగవచ్చు, చూడవచ్చు. టీవీలో యాడ్స్ కూడా దానికి సంబంధించిన వస్తున్నాయి, ఈ అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా. కొన్ని నాకు తెలిసి కొన్ని సినిమాలు కూడా తీశారనుకుంటా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి వాటిని. అయితే హైజీన్ అండ్ క్లాత్ గురించి మాట్లాడదాము. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 2 minutes. పాత రోజుల్లో కొన్ని సంస్కృతుల్లో ఊరికి బయట మొత్తం గ్రామానికి కూడా ఒక గుడిసె లాంటిది కట్టేవారు. కట్టి కింద ఇసుక పోసేవారు. ఇసుక పోసి స్త్రీకి ఆ 3 దినాలు లేకపోతే 4 దినాలు లేకపోతే 5 దినాలు అయిపోయేంత వరకు కూడా అందులోనే కూర్చోబెట్టేవాళ్ళు. అమానుషంగా ప్రవర్తించారు స్త్రీలతో. మూఢనమ్మకం, భయంకరమైనటువంటి సామాజిక రుగ్మతలు ఇవి. అవి మాత్రమే కాదు, స్త్రీ ఆ రోజుల్లో వాడినటువంటి బట్టల కారణంగా, ఆమె వాడినటువంటి తను వాడినటువంటి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క బట్టల కారణంగా ఆమెను నీచంగా చూశారు. అలా కాదు, అలా చేయకూడదు. బైబిల్ గ్రంథం అలా చేయమని చెప్పదు. లేవియాకాండం కూడా అలా చేయమని చెప్పదు. లేవియాకాండము మరియు నంబర్స్, మీరు సంఖ్యాకాండం తీసుకుంటున్నారు, అందులో ఉన్న రెండు కాంటెక్స్ట్లలో కూడా అలా చెప్పదు. మోషే అలా ఎప్పుడు ఆజ్ఞాపించలేదు, బైబిల్లో ఉన్న దేవుడు అలా ఆజ్ఞాపించలేదు. మీరు ముట్టుకోవటం వల్ల అపవిత్రమైపోతారు అని చెప్పటానికి గల కారణము మీ మెన్స్ట్రువల్ సైకిల్ కాదు. మీ మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చేటటువంటి రక్తము జీవమునకు
ప్రాణమునకు ప్రతీక కాబట్టి మాత్రమే మిమ్మల్ని అలా చూశారు, కానీ ఇంకేది కాదు. సో హైజీన్ అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభు రాశాడు అనేది నాకు తెలియదు. కానీ ప్రభు తప్పకుండా చెప్పింది ఏమిటి అని అంటే, యు ఆర్ ఏ స్పెషల్ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని తాకిందిగా, మరి ఆ ప్రభు దాన్ని అబ్జెక్ట్ చేయలేదుగా, అనలేదుగా. అంత మాత్రమే కాదు, చనిపోయిన వ్యక్తిని తాకాడు. చనిపోయిన వ్యక్తిని తాకి తలి తాకుమి బయటికి రా అన్నాడు. చనిపోయిన వ్యక్తిని లాజరును బయటికి రా అన్నాడు. అంటే ఏదైతే యూదులు నేను ముట్టను, నేను తాకను, అన్నారో ఈయన దాన్ని దగ్గరుండి మరి ఆలింగనం చేసుకున్నాడు. సో ప్రభువు వీటిని తునాతునకలు చేశాడు. ఇప్పుడు వచ్చి మనం మళ్ళా నేను 3 రోజులు 4 రోజులు నేను తాకను, నేను యూదులు ఏవైతే మూఢ విశ్వాసాలు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు, ఈ విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, సో ఇలాంటి ఏవైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనుకో, వాటన్నిటినీ నేను పటాపంచలు చేసి కరెక్ట్ ఏకీభవించలేదు అసలు వాళ్ళతో. ఎందుకు అని అంటే ఆ ఆజ్ఞ వెనక ఉన్న నియమం వేరు, వీళ్ళు దాన్ని ఉపయోగిస్తున్న పద్ధతి వేరు. అందుకే వాళ్ళు ఇంకా ఎక్కువ ద్వేషించారు యేసు. కరెక్ట్. సిలువకి వెళ్ళేంత వరకు కూడా ఆయన అంత ద్వేషం పెంచుకుని పళ్ళు కొరికారని రాయబడి. కరెక్ట్. అంత పళ్ళు కొరికేంతగా ఉన్నారంటే వాళ్ళ ఆచారాలని, వాళ్ళ మానవ కల్పిత సిద్ధాంతాలని, పద్ధతుల్ని ఈయన ఎండగడుతున్నాడు పబ్లిక్ లో 100%. సో దానివల్ల వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు, దాన్ని బేర్ చేయలేకపోయారు. 100% రైట్. నెక్స్ట్ అన్న మరొక క్వశ్చన్ అన్న, ఈరోజు సమాజంలో చాలా మంది ఒక డౌట్లో ఉండిపోయారు. చాలా మందికి పిల్లలు పుట్టరు కదన్న. సో ఈ రోజున టెక్నాలజీని ఉపయోగించి సెరోగసీ, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం వాక్యానుసారమా కాదా అనే ప్రశ్న సమాజానికి ఉంది. సో దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి అన్న. ఇప్పుడు సెరోగసీ గురించి కానీ ఐవీఎఫ్కు సంబంధించిన పిల్లల గురించి కానీ దేవుని వాక్యం ఏమి చెప్పదు. దెర్ ఇస్ నీదర్ ఏ ఎస్ నార్ ఏ నో. ఎందుకంటే అప్పటికి ఇంకా లేవు కాబట్టి, ఆ టెక్నాలజీ లేదు కాబట్టి. అయితే బైబిల్ గ్రంథం మనకిచ్చేటటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, ఆల్ టెక్నాలజీ, జ్ఞానమైన పరిజ్ఞానమైన సాంకేతిక నిపుణత అయినా సరే దేవుడిచ్చిందే. దేవుని యొక్క జ్ఞానము చేతనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని సమాజానికి హానికరమైనది చేయొచ్చు, సమాజానికి మేలుకరమైనది చేయొచ్చు. ఈ విషయంలో పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే విషయంలో ముందు ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభుని అడగండి, ప్రభు ఇస్తాడు. ప్రభు 80 ఏళ్ల వాళ్ళకు గర్భం తెరవలేదా, 40 ఏళ్ల వాళ్ళకు తెరవలేదా, ఎప్పుడు ఆయన సమర్థుడు. అలాగని చెప్పి కొన్నిసార్లు అలా జరగనప్పుడు వారి వయస్సుకు ఆ పని కాదు నాతో అని అనుకున్నప్పుడు సాంకేతిక నిపుణతతో నేను ఇది నాకు అందుబాటులో ఉంది అని అన్నప్పుడు నాకు అందులో తప్పేమి కనపడట్లేదు. ఇట్స్ ఎ మెడికల్ సిచ్యువేషన్. గర్భసంచి కొంతమందికి వీక్గా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు తప్పేంటి? నాకు అంటే బైబిల్ చెయ్యొద్దు అని నాకు ఎక్కడ చెప్పలేదు మనకు. అలాగే బైబిల్ ఇది చెయ్యి అని ప్రిస్క్రిప్టివ్గా కూడా చెప్పలేదు. అంటే మనకు స్వాతంత్రం ఉంది అని అర్థం. సో స్వతంత్రంగా మనం చేయొచ్చు, అందులో నాకైతే ఏమి ఇబ్బంది కనపడట్లేదు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్, ఇక్కడ ఒక అమ్మాయి, ఒక కోడలు వాళ్ళ అబ్బాయికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, పిల్లలు పుట్టరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా మందులు వాడారు, ఎన్ని వాడినా ఇంకా అతని స్పెర్మ్ కౌంట్ పెరగలేదు, పిల్లలు పుట్టరు. ఇంట్లో వాళ్ళు ఏమో ఇంకేంటి ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లలు లేరని అంటుంటే ఈయన ఏం చేశాడంటే ఒక డోనర్ ద్వారా ఈమెకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తం మీద ఏదో చేపించేశారు వాళ్ళు. సో ఇది వాళ్ళ అత్తమామల వైపు వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే ఒక వ్యభిచారంగా తీసుకున్నారు. అంటే వేరే వాడి బిడ్డ నా కోడల కడుపులో మోస్తుందని కొడుకును కూడా మోటివేట్ చేసేసి, ఇంత చండాలమైన పనికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, ఇంత దుర్మార్గపు పనికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని తీసుకొచ్చారు. దీన్ని మనం ఏ కోణంలో చూడాలి? అందులో అంటే ఆ బిడ్డ కలగబోయేటటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అని వాళ్ళు డిస్క్లోజ్ చేయరు, డోనర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరు. సో కలగబోయేటటువంటి బిడ్డకు తల్లి ఈమె, అందులో డౌట్ ఏమీ లేదు. అలాగే పెంచే తండ్రి ఈయనే, అందులో డౌట్ ఏమీ లేదు. కడుపున పడినప్పటి నుంచి తిరిగి ఈయన చనిపోయేంత వరకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటుంది.
ఇద్దరు మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం బిబ్లికల్. అది నా స్పర్మ వలన పుట్టిన వాడితోనే సంబంధం ఉండక్కర్లేదు. బైబిల్ అలా చెప్పదు. నేను బయలాజికల్ అయితేనే ప్రేమించాలని బైబిల్ చెప్పదు. ప్రతి మనిషిని ప్రేమించమని చెప్తుంది. సో ఆ ప్రేమ వరకు, నా ఆస్తిని పంచే వరకు, నా పేరును ఇచ్చేంత వరకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మధ్యలో తీసుకొచ్చినటువంటి ఒక పాయింట్ ఏమిటి అని అంటే వ్యభిచారం. అంటే ఈ స్త్రీ వ్యభిచారం చేసిందా? చేయలేదు. ఈ స్త్రీ ఈ వ్యక్తి పైన మోహం వచ్చిందా? లేదు. పోనీ ఈ స్త్రీకి ఈ వ్యక్తి ఎవరో తెలుసా? తెలియదు. ఈ స్త్రీకి తన గర్భసంచిలో లేదా తన అండానికి కావలసినటువంటి శుక్రకణము టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వటం కారణం చేత ఈమె గర్భధారణ కలిగింది. కానీ అది ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది? ప్రెషర్ కారణంగా, సామాజికంగా నువ్వు కాలేదు, నువ్వు గొడ్రాలు అంటున్నందుకు. దీనికి సమస్య ప్రధానంగా, లేకపోతే దీని మూలాలు దీని శిల ఎక్కడ కనిపిస్తుంది నాకు అనంటే ఈ ప్రెషర్లో కనిపిస్తుంది. ఆ ప్రెషరును తట్టుకోవటానికి సెరగసి ఒకటే మార్గం కాదు. ఇప్పుడు మీలో ఒకవేళ ఎవరైనా ఒక 10 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి, 15 ఏళ్ళు అయిపోయింది, మాకు పిల్లలు పుట్టట్లేదు, నేను కూడా సెరగసి లాగా చేసుకుంటాను, అవసరం ఏంటి? నేను అంటానన్నా ఒక అనాథ బిడ్డను దత్తత చేసుకోమని 100%. దేవుడు మనకు ఆల్రెడీ ఆ మార్గం వచ్చాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని తెచ్చుకోండి అన్న పాయింట్. అతని దగ్గర స్పెర్మ్ తీసుకుని ఈ ఐవీఎఫ్ ద్వారా ఇంకో రకంగా వీళ్ళు గర్భధారణ జరిగించుకోవడం ఎలాంటిదో, ఒక అనాథ బిడ్డను డైరెక్ట్గా తీసుకొచ్చి పెంచుకోవడం కూడా అలాంటిదే. రెండు ఒకటే, రెండింటికి తేడా ఏమీ లేదు. కరెక్ట్. ఇందులో మీ గర్భసంచిని ఉపయోగిస్తున్నారు, ఇందులో మీ ఇంటిని ఉపయోగిస్తున్నారు, అంతే. పెద్ద సమస్య ఏమీ లేదు. అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఇమోషనల్గా రెండు ఒకటే, అటాచ్మెంట్లో రెండు ఒకటే. ఇక్కడ సెరగసీలో ఉన్న ఒక చిన్న సమస్య చెప్తాను. అదేమిటి అని అంటే, సెరగసీలో వేరే వారి యొక్క శుక్రకణమే కాదు, వేరే వారి యొక్క అండము, వేరే వారి యొక్క శుక్రకణం రెండూ కలిసిన తర్వాత, జైగోట్ ఫామ్ అయిన తర్వాత, ఆ జైగోట్ తీసుకొని వచ్చి, లేకపోతే ఆ పిండాన్ని తీసుకొని వచ్చి మీ గర్భసంచిలో ఉంచుతారు. అలా ఉంచిన తర్వాత ఆ పిండము మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి ఒక బేబీగా తయారవుతుంది. ఆ బేబీగా తయారైన క్రమంలో మీ భోజనం, మీ రక్తం, మీకు సంబంధించినవన్నీ కూడా ఆ బేబీకి వస్తాయి. సో బైబిల్లో దీని డిస్క్రిప్షన్ ఎక్కడా లేదు, దీని ప్రిస్క్రిప్షన్ ఎక్కడా లేదు, ఇది చెయ్యొచ్చా అని లేదు, చెయ్యకూడదు అని లేదు. కానీ టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఆ బిడ్డ తల్లి అని మిమ్మల్ని పిలిచేందుకు వాడికి హక్కు ఉంది, అది అధికారం కూడా. అలాగే వేరే వాళ్ళు ఎవరైతే మీ గర్భసంచిని వాడుకుంటున్నారో వారు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే మీ హృదయం తట్టుకోగలదా? మీరు దాన్ని అర్థం చేసుకోగలరా? యాక్సెప్ట్ చేసుకోగలరా? మీకు అంత విశాల హృదయం ఉందా? అంత పరిణతి ఉందా? ఒకవేళ అలాంటివి లేకపోతే, అంత మెచ్యూరిటీ లేకపోతే, మీకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి, అంత మెచ్యూరిటీ లేకపోతే అందులోకి దిగకపోవటమే మంచిది. దిగి తర్వాత తలకొట్టుకోవటం కంటే, అయ్యో ఇట్లా అయిపోయింది, అలా అయిపోయింది అనుకోవటం కంటే దిగద్దు అందులో. లేదు నాకు పర్వాలేదు, నేను ఒక వ్యక్తిని ఆశీర్వదించడం కోసం వాళ్ళకు కావాలి పిల్లలు, పాపం వాళ్ళకి ఏదో రకంగా నేను సహాయపడాలనుకుంటున్నాను, అందులో నాకు కొంచెం ఆర్థిక లబ్ధి ఉంది, అందులో నాకు ఇబ్బంది ఏం కనిపించట్లేదు అన్న పరిణతి మీలో ఉంటే, మీరు చేయగలము అని అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలేండి, అప్పుడు ప్రార్థన చేద్దాంలేండి. సూపర్ బన్నా. ఇంకా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సంఘాన్ని నడిపించే బాధ్యత స్త్రీ తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. ఒకవేళ భర్త అక్కడ అఫిషియెంట్గా లేడు, మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు విశ్వాసి కావచ్చు, కానీ నడిపే బాధ్యత తీసుకునేంత సామర్థ్యం ఆయనకి లేదు, అలాంటప్పుడు ఆవిడకి వచ్చిన పనిని ఆవిడ తీసుకెళ్ళడానికి బైబిల్ ఏమైనా ఆవిడకి సపోర్ట్ చేసే ఆధారాలు మీరు చెప్పగలరా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నవన్నీ ఇవే. ఎస్, ఓకే. బట్ సంఘాన్ని నడిపించడం అనేది అంటే ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేసేయడం వేరన్నా, సంఘాన్ని నడిపించడం అనేది చాలా ఒక స్పెషల్గా తీసుకునే బాధ్యత. సంఘాన్ని నడిపించడం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి.
అంటే వారం వారం వర్షిప్లో ఆవిడే పాల్గొనడం, సంఘానికి సంబంధించిన పనులన్నీ చేసుకోవడం, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వాళ్ళని గైడ్ చేయడం, మొత్తం ఇవన్నీ ఇంతవరకు మనం చెప్పిన అందరూ చేశారు కదా. చేశారు. ప్రిస్క చేసింది, యునియా చేసింది, అవును. దోర్క చేసింది. అయితే ఒక్కటన్నా, చాలా మంది ఏం అడుగుతారంటే బైబిల్ గ్రంథంలో సంఘాన్ని స్థాపించి నడిపించినట్లుగా ఎవరు మనకి స్త్రీలు కనబడట్లేదు కదా. దోర్క ఇంట్లోనే సంఘం కూడేవాడు. వాళ్ళు ఏంటంటే దానికి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారనమాట. అందులో కూడా వాళ్ళ నెగిటివిటీ, మీరు ఇందాక అన్నారు ఎవరు రైడ్లు అంతా, అంతే మరి అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి మరి సమాధానం చెప్పుకోవడానికి స్త్రీలు సిద్ధపడాలి కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే సంఘాన్ని నడిపించడం అంటే ఏంటి, ఏ ఒక్కరూ సంఘాన్ని నడిపించకూడదు, పురుషుడు కూడా నడిపించకూడదు. ఎగ్జాక్ట్లీ, సూపర్ ఆన్సర్ అన్న. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషునికి కూడా. పురుషుడు కూడా ఏ ఒక్కడు సంఘాన్ని నడిపించకూడదు. దేవుడే నడిపించు. దేవుడు దానికి నాయకుడు, ప్రభువు మాత్రమే కాపరి. మనమంతా ఆయన క్రింద పని చేసేవాళ్ళం. కరెక్ట్. ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని పని చేయమంటున్నాడు. కొందరికి వాక్య పరిచర్య అనే వరం ఇచ్చి చెయ్యరా అంటాడు, చెయ్యాలి. కొందరికి దాని రొట్టెలు పంచి, నేను మా చర్చిలో రొట్టెలు పంచుతాను, అంటే ఇడ్లీలు పంచుతాను. నా చర్చిలో కొన్నిసార్లు ఇడ్లీలు పంచుతాను, కొన్నిసార్లు దాన్ని ఏమంటారు, కాదమ్మా, అంటే టిఫిన్ ఇన్ఛార్జ్ నేను మా చర్చ్లో. అంటే రోల్స్ ప్లే చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక సంవత్సరం ఒక్కొక్క రోల్ తీసుకుంటాం. సంఘం పెరిగే కొద్దీ అనేకులకు పంచుకోవాలి. అనేకులకు మల్టిపుల్ లీడర్షిప్ అనేదే నిజమైన నూతన లైక్ బాడీ. కరెక్ట్. దాన్ని ఏమంటారు, నూతన నిబంధన సిద్ధాంతం, మల్టిపుల్ లీడర్షిప్. ఒక వ్యక్తి, ఇదేమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? కాదు కదా. నేను నిలబడుకున్నాను, నేను ఆర్డర్ ఇచ్చాను, అయిపోతుంది. నో, అది క్రిస్టియన్ కల్చర్ కాదు. జ్ఞానానికి అంతే. సో సంఘాన్ని నడిపించడానికి ఒక్కరు, పురుషుడు చేయకూడదు, స్త్రీ చేయకూడదు, అందరూ కలిసి, స్త్రీలు పురుషులు అందరూ కలిసి చేయాలి. ఎస్, రైట్. నెక్స్ట్, మనం ఇండియాలో ఉంటున్నాం కదన్నా, భారతదేశంలో ఉంటున్నాము, విభిన్న మతాలు సంస్కృతులు ఉంటాయి కదన్నా. సో అందరితో మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మనకి హ్యాపీ క్రిస్మస్ చెప్తే మనం హ్యాపీ పొంగల్ అలా చెప్పచ్చా, క్రైస్తవులు చెప్పచ్చా అనే ప్రశ్న చాలా మందికి ఉంది. చాలా వివరణ ఇచ్చారు ఈయన, మీ వివరణ కూడా మాకు చెప్పండి. ఓకే, ఎక్సలెంట్. ఓకే, ఇది మనము చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి, ఈ ప్రశ్నని. సో కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మనిషిని మనిషిగా చూడమని బైబిల్ చెప్తోంది. హిందువుగా చూడమని, ముస్లింగా చూడమని, క్రైస్తవుడిగా చూడమని చెప్పట్లేదు. మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉన్నాడు. క్రైస్తవుని పోలిక చొప్పున, హిందూ పోలిక చొప్పున, ముస్లిం పోలిక చొప్పున లేడు. అందరికీ దేవుడు. ప్రతి మనిషి ఎవరైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఒకడు సంతోషపడుతూ ఉంటే ఆ సంతోషంలో వాడిని అభినందించడం, వాడితో పాటు సెలబ్రేట్ చేసుకోవటం తప్పేమీ కాదు, ఏ తప్పు లేదు. అయితే దాని వెనకున్నటువంటి మతపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించకుండా చేయాలి. మళ్ళీ చెప్పనా, సంతోషంలో పాల్గొనాలి, కానీ మతపరమైనటువంటి ఆలోచనలు, విగ్రహపరమైనటువంటి ఆలోచనలతో పాల్గొనకుండా చేయాలి. ఆరాధన. విగ్రహపరమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటంటే, ప్రతి విగ్రహము ఒక భావజాలంతో వస్తుంది. ఉదాహరణకు హోలీ అంటే ఏంటి? తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు, హోలీ పండగ, హోలీ కాదు, రంగులు కాదు, రంగులు బైక్ కనిపిస్తాయి. దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే, హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినం అది. మళ్ళీ చెప్పనా, హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి, హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు. డూ యూ అగ్రీ విత్ ఇట్? ఒక స్త్రీని నడి రోడ్డున కాల్చి చంపడం, కిరసనాయలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా? రంగులు పోయేంత వరకు నో ప్రాబ్లం, కలిసి ఆడేంత వరకు నో ప్రాబ్లం, కానీ ఆ భావజాలంతో నేను ఏకీభవించను. ఎలా చెప్తావు? బీ క్రియేటివ్ ఇన్ డూయింగ్ దట్. ఆలోచించి నీ 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 భావజాలాన్ని, నేను దాంతో ఏకీభవించను, కానీ
నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం, నీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే పరిణతి నీలో రావాలి. ఇట్స్ అ వెరీ థిన్ లైన్, చాలా థిన్ లైన్. ఇంకో పాయింట్ ఏంటంటే అన్న, ఇప్పుడు అది చేసే వాళ్ళకి కూడా చాలా మందికి ఆ హోలిక అనే దాని గురించి తెలియదు. ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు చేసేవాళ్ళు సెలబ్రేట్ చేసుకునే చాలా మందికి కూడా 99.99% పాత హిస్టరీ, ఓకే, అది ఎలా పుట్టింది, ఎందుకు సౌత్ పుట్టింది ఇండియాలో తెలియదేమో కానీ అని ఇక్కడ మహారాష్ట్ర మొదలుకొని కాశ్మీర్ వరకు హోలీ యాక్చువల్గా నా చిన్నప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ ఎవరు చేసేవాళ్ళే కాదు, హైదరాబాద్లో మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడిప్పుడు వస్తుంది. కానీ హోలీ రోజు ఏం చేస్తారంటే హోలిక అనే ఒక మొద్దు పెట్టి దాని మీద కిరసనాయలు పోసి కాలుస్తారు. అంటే హోలికా దహన్ అంటారు. వద్దులండి, హోలిక పక్కన పెట్టేద్దాం. విజయదశమి ఏం పండగది చెప్పండి? సంక్రాంతి? అదే సార్. దసరా అంటే అర్థం ఏంటి సార్? దేవి నవరాత్రి. నీ కాలం. దసరా అంటే 10 తలకాయలని చంపిన దినమయ్యా. దశహర. పండగలన్నీ చంపినందుకే చేస్తారు. మీకు అర్థమవుతుందా? సంక్రాంతి ఒక్కటే మన పండగ. ఎస్, మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్. బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలపు పండగ సంక్రాంతి. సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది. దీని వెనక ఏ విగ్రహము లేదు, ఏ దహనము లేదు, ఏ రావణాసురుడు లేడు, ఏది లేదు. అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని చెప్పాలి. నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది. అందులో ఒక 50 మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులే ఉంటారా? నో, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఏ మతం చెందినోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు, చెవిటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు పెద్దగా రిలీజన్ పట్ల ఇది ఉండదు. వాళ్ళ కమ్యూనిటీనే వేరు. నేను దీపావళి వస్తుంది, దీపావళి వస్తే ఒరే నాకేం సంబంధం అనను. ఐఎమ్ దేర్ లీడర్. నా దగ్గరకు వస్తారు, సార్ మా పండుగ సార్ అంటారు. నా వాట్సాప్లో హ్యాపీ దివాళీ అని పెడతారు, అందరూ పెడతారు. పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరిలో నేను ఒక చిన్న రైటప్ రాస్తాను. ద లైట్, వెలుగంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను. నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు, నేను ఆబ్వియస్గా వెలుగు అనగానే యేసుప్రభు గురించి రాస్తాను కదా, తెలియదే ఉంది మీకు. ఆయన పేరు తీయకపోయినా ఆయన గురించే రాస్తాను. ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను. గాడ్ ఈజ్ ద ట్రూ లైట్. ఆయన నిజమైన వెలుగు. మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను. ఆయనతో ఏకీభవించట్లేదు, కానీ సంతోషంలో కూడా ఉన్నాను. అర్థమవుతుందా? అంటే అన్న నా ఉద్దేశం ఏంటంటే, మనం భారతీయులం, ఫస్ట్ భారతదేశంలో బ్రతుకుతున్నాం. భారతీయులుగా భారతదేశంలో బ్రతుకుతూ మన విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చావు వరకు మన విశ్వాసం మంది, ఇతరుల విశ్వాసాలు ఇతరులవి, మనకు సంబంధం లేదు. అయినప్పటికీ వాళ్ళు మనం కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి, లైక్ మీ కంపెనీలో ఎలాగైతే మీరు సహోదర భావంతో లైక్ అన్ ఇండియన్గా ఎలాగైతే వాళ్ళతో కలిసి, అంటే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మీరు కూడా వాడికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఒక సహోదర భావాన్ని పంచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. దీన్ని కూడా కొంతమంది భూతత్వంలో చూసి, అరెరే నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే నువ్వు స్వీకరించవచ్చు, కానీ వాళ్ళకు నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పరాదు, చెబితే నువ్వు ఏకీభవించేసినట్టే, వాళ్ళ వర్షిప్ నువ్వు చేసేసినట్టే అన్నట్టు. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు వాళ్ళు క్రిస్మస్, సంక్రాంతిలో వర్షిప్ ఏం లేదు, ఉందనుకుందాం, కాసేపు ఉందనుకుందాం. ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మరి వాళ్ళు క్రిస్మస్ చేసేసినట్టే, క్రీస్తుని వర్షిప్ చేసేసినట్టే అనడానికి లేదు కదా. నా పాయింట్ అది. మనం అంటే ఇతరుల్ని ఎందుకు బాధ పెట్టాలి? అంటే తప్పైతే ఖండిద్దాం, తప్పైతే వద్దని చెప్పేద్దాం. తప్పది, దానికి మనం వద్దు, దానికి మనం సపోర్ట్ చేయొద్దు, తప్పు చేస్తున్నారని చెప్పేది. ఉదాహరణకి కొన్ని చోట్ల జాతరల పేరుతో ఆడవాళ్లతో అర్ధనగ్న ప్రదర్శనలో నృత్యాలు చేయిస్తుంటారు. బరాబర్ 100% 200% ఖండిద్దాం, తప్పురాది అని చెప్తాం.
అది తప్పది. నువ్వు ఇప్పుడు దేవత పేరిట జాతర చేస్తూ ఏంది ఈ చెత్త పనులు? ఇంట్లో ఆడవాళ్ళని అయితే చూపిస్తాం అలా అసభ్యంగా, ఇలాంటి చిల్లర పనులు చేయకండి అని చెప్పేస్తాం. సో అక్కడ తప్పు కాబట్టి ఏకీభవించాం. తప్పు కాని చోట ఎందుకు అందరితో గొడవలు పెట్టుకోవాలి, అందరితో పంచాయతీలు పెట్టుకోవాలి, అందరినీ అంటూ పోవాలి? ఇదా క్రీస్తు మనకు నేర్పించింది కాదు కదా అనేది నా కాన్సెప్ట్. దాన్నే నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అని అంటే, నేను ఏకీభవించ అవసరం లేకుండా, అవతల వ్యక్తి యొక్క భావజాలాన్ని నా నెత్తిన పుణుపుకోకుండా, ముఖ్యంగా ఆ భావజాలం ఒక విగ్రహాన్ని తీసుకొస్తుంది. ఆ ప్రతి విగ్రహం, ఆ విగ్రహం వెనుకున్నటువంటి ఆలోచన విధానం, ఆ విగ్రహం వెనుకున్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అది మనల్ని మెల్లిమెల్లిగా పడుతుంది, దానికి దూరంగా ఉంటూ మన బ్యాలెన్స్, మన ఆలోచన విధానం అంటే మత ఛాందస్వాదం కాదు. నేను ఈ మతానికి చెందినని కాబట్టి నేను నీకు హ్యాపీ సంక్రాంతి చెప్పను, హ్యాపీ రంజాన్ చెప్పను, అట్లా కాదు. అందుకు కాదు. ఆ మతంలో ఉన్నది ఉన్నట్లుగా ఆ మతం ఏదైతే చెప్తుందో దీపావళి గురించి, ఆ ఆలోచనను తీసుకుని నేను నిజమైన దీపావళి లేకపోతే నిజమైన వెలుగుని ఈ విధంగా చూస్తున్నాను అని చెబుతూ, చాలా ప్రేమగా, చాలా సహోదర భావంతో ఒకరినొకరం గ్రీట్ చేసుకోవటం తప్పు కాదు, ఒకరినొకరం ఆశీర్వదించుకోవటం తప్పు కాదు. మీ ఇంట్లో పండగ జరుగుతోంది, మీ ఇంట్లో సంతోషంగా ఉంది, భలే ఉంది చూడటానికి అని సంతోషించడం తప్పు కాదు. అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది బహుశా మీకు కనెక్ట్ అవ్వచ్చు, ఇది ప్రాక్టికల్ కాబట్టి. మా ఇంటికి ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు. పెద్దోళ్ళు ఎలాగూ రారు, ఈడు తేడాగాడని రారు. పిల్లలు వస్తారు, అంకుల్ అని. ఒరే నా వయసు ఎందుకు రా గుర్తు చేస్తారు అనుకుంటా మనసులో. అంకుల్ డబ్బులు అంకుల్ అని వస్తారు రిసీట్ పట్టుకొని. నేను అడుగుతాను, ఇక రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతాను. ఏం గణేషుని తెచ్చినాను అంకుల్, ఇంత పెద్దది తెచ్చినా అంత ఏమో చెప్తారు. చెప్తే నేనేం చేస్తానంటే, అదంతా సరే కానీ ఏం చేస్తావు ఆ రోజు, నేను నీకు డబ్బులు ఇస్తా, దాంతో ఏం చేస్తావు అని అడుగుతా. అంటే భోజనాలు పెడతాను అంకుల్ అన్నాడు. సరే ఇదిగో ఇది ఇస్తున్నా, ఇది భోజనాలకే వాడు. సూపర్. భోజనం పెట్టే, నువ్వు భోజనం పెట్టరా. అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను. నా భావజాలము నేను చెప్పాను, వాడు సంతోషంలోనూ పాల్గొన్నాను. మీకు అర్థమవుతుంది? దాంతో ఏకీపించిన అవసరం లేదు. ఒకరోజు చర్చిలో నన్ను అడిగారు, అన్న మా చుట్టుపక్కలంతా వేరే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉంటారు, మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు అడగకుండానే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు, మేము దాన్ని యూజ్ చేస్తుంటాం. చర్చి కట్టినప్పుడు కూడా మేము పుస్తకాలు ఇస్తే వాళ్ళు మాకు మనీ ఇస్తుంటారు, మేము యూజ్ చేసుకుంటాం. వాళ్ళు వినాయక చవితి చేస్తామని చెప్పి మా దగ్గరకు వస్తారు, అప్పుడు మమ్మల్ని చందా అడుగుతారు, మేము ఇవ్వాలా వద్దా అని అడిగారు. అప్పుడు నేను ఏమన్నానంటే, మీరు తెచ్చుకున్నారుగా వాళ్ళ దగ్గర నుంచి, మీరు తెచ్చుకున్నారు అంటే చర్చి కట్టడానికి తెచ్చుకున్నారు, పండగలప్పుడు తెచ్చుకున్నారు, కవర్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, మీరు కూడా ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏ విధంగా వాడతారనేది మీకు అనవసరం, మీరు ఏ విధంగా వాడతారనేది వాళ్ళకి అనవసరం, ఇచ్చారు. సో ఇప్పుడు మీరు కూడా మరి ఇవ్వాలి తెచ్చుకున్నప్పుడు. వన్స్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం, అప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు తెచ్చుకోలేదు అనుకుందాం. అప్పుడు మీరు ఒకటి అనొచ్చు, నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు, మీరు కూడా నన్ను ఏం అడగండి అని కూడా అనొచ్చు. అది మీ రైట్. అది లేదా నేనైతే ఏం చేస్తానో కూడా చెప్పానన్న. నేనైతే ఏం చేస్తానంటే, మీరు సేమ్ ఇదే ఏం చేస్తారా, మీరు భోజనాలు పెడతామన్నా, అన్నదానం చేస్తామన్నా, అయితే దానికే వాడండి. సేమ్ ఇదే విషయం చెప్పాను నేను, దానికే వాడండి, హ్యాపీగా వాడుకోండి, యూజ్ చేసుకోండి. అలా ఇచ్చినందువల్ల ఆ విశ్వాసంతో కానీ లేదా జరుగుతున్న కార్యక్రమాలతో కానీ, లేదా ఇందాక చెప్పినట్టు ఆ జాతరలో చేసే అర్ధనగ్న నృత్య అన్ని చోట్ల చేయరు, అవి కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది చేస్తుంటారు, వాటితో కానీ మనం ఏకీపించినట్టు కాదు కదా. ఎందుకు ఇంత చేయొద్దు, అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయొద్దు, అలాంటి వాటికి డబ్బులు ఇవ్వద్దు, అలాంటి వాటి చోటుకి వెళ్ళొద్దు, అలాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు. ఆయన సంకుచిత హృదయం ఎందుకు, విశాలంగా ఆలోచించండి, విశాలంగా ఆలోచించాలి, అందరిని ప్రేమించండి అని చెప్పాము. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చింది కింద నుంచి, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా ప్రవీణ్ గారు, మరి ద్వితీయోపదేశకాండం 22:5 ఏదో ఉందట, చదవమంటున్నారు. అదే రాసి పంపించాల్సింది వాళ్ళని. అంటే పురుషుల వస్త్రాలు స్త్రీలు, స్త్రీల వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు అనేది ఉంది, అదేనా? కాదు, ఇదే ద్వితీయోపదేశకాండం 22:5లో స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు అని, అది ఇప్పుడు వాళ్ళ పాయింట్. అంటే ఇప్పుడు ఇక్కడ నా జస్ట్ చిన్న పాయింట్, జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ చూపించండి ఫస్ట్, అంతేనా? జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకోవాలని బైబిల్ ఎక్కడ? ఇంతకు పురుష వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు? వేషం వేరు,
వస్త్రం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాయింట్ చెప్తా. మీరు నైటీలు వేసుకుంటున్నారు, ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు, తెల్ల నైటీలు. అవి అలాగే ఉంటాయి చూడడానికి. యేసు ప్రభు కూడా అది వేసుకున్నాడు. మరి నిలువు టంగి. ఇప్పుడు మీ ఇద్దరిని పక్క పక్క నిలబెడితే అంటే మీరు వేసుకున్న నైటీ వాళ్ళు వేసుకున్న నిలువు టంగి ఒకలాగే ఉంటాయి చూడడానికి. అర్థమైందా? ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక పురుషుడి ఆకారంలోనికి, అంటే ఆ ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం. సో పురుషుడు అక్కడ ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతుల్లో ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ, ఇది ఒక మతపరమైనటువంటి పని. ఏం చేస్తారు అని అంటే, ఒక పర్టికులర్ ఉదాహరణకు కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకోండి. కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పచ్చ పొడిపించుకొని బొట్ల రూపంలో, లేకపోతే అర్ధనగ్నంగా స్త్రీ వేషంలో అనంటే స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుని వయ్యారంగా వెళతారో అలా వయ్యారంగా పురుషులు కూడా స్త్రీల వలె వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో చెప్పిన పురుషగాములు ఇలా వస్తారా? 100%. పురుషగాములు అనే పదం కనిపిస్తుంది 100%. అంటే పురుషులే వాళ్ళు, కానీ స్త్రీలలాగా ఫీల్ అవుతుంటారు, స్త్రీలలాగా అలంకరణ చేసుకుంటారు, స్త్రీలలాగా వారి కోరికలను వారు కలుగజేసుకుంటారు. బేసిక్గా వాళ్ళు పురుష సంయోగులే స్త్రీల రూపంలో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటివి చెయ్యొద్దు అని ఆ వచనం యొక్క తాత్పర్యం. అంతేకాని ఒకవేళ మీరు తీసుకున్నట్లు లిటరల్గా అంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు వేసుకోకూడదు అనే తీసుకుంటే కూడా, అక్షరార్థంగా తీసుకుంటే కూడా, ఒక్క 50 సంవత్సరాల క్రితం మీరు వెళితే ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఏ డ్రెస్సు స్త్రీది కాదు. లెగిన్స్, సల్వార్స్, ప్యాంట్స్. లెగిన్ కూడా ప్యాంటే కదా. అదే 50 ఎందుకు? 30 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పెట్టండి, మీరు వేసుకున్న ప్రతి డ్రెస్సు పురుషులదే. శివాజీ మహారాజ్ వేసుకుంది మీ డ్రెస్సే. అయిపోయిందా? ఇంకా ఉందా? సో సాంస్కృతికంగా వస్త్రధారణ అనేది డైనామిక్, అంటే మారుతూ వస్తుంది. మీరు కట్టుకున్న చీరలు ఈరోజు ఏదైతే కట్టుకుంటున్నారో ఆ చీరలు కరెక్ట్ ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇంత పొడవు ఉండేవి కాదు, చాలా పైకి కట్టుకునేవాళ్ళు ఇలా. అది కూడా కులాన్ని బట్టి కట్టుకునేవారు. ఇంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం వెళితే అసలు బ్లౌజులు వేసుకోవటం ఈ దేశంలో ముఖ్యంగా శూద్ర స్త్రీ, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తప్ప, 3 తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా బ్లౌజులు వేసుకోకూడదు. ఈరోజు మీరు బ్లౌజులు వేసుకుంటున్నారు అంటే ఈ వాక్యాన్ని మీరు మేము వేసుకుంటున్నట్టు చొక్కాలు వేసుకుంటున్నట్టు తీయరుగా. ఎందుకు తీస్తారు? ఇది మా హక్కు. ఎందుకు తీయరు తెప్పంటారా? ఈ 66 పుస్తకాలు అన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పింది, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని స్వరూపము, దేవుని పోలిక, బ్లౌజులు వేసుకో అన్నాం. అందుకు వేసుకుంటున్నారు. మీరు మాత్రమే కాదు, దేశమంతా వేసుకుంటుంది. అప్పుడు వేసుకుంటే స్తనాలు కోసినారు, ఇప్పుడు వేసుకోలేదే, నువ్వు టాప్ వేసుకుంటున్నావు, నువ్వు టాప్ రొమ్ము పన్ను, స్తనాలు కోయటం అంటే అదే, రొమ్ము పన్ను అంటే అదే. సో డైనామిక్ ఇది. సంస్కృతి మారే కొద్దీ బట్టల వేషధారణ కూడా మారుతుంది. మారినంత మాత్రాన పురుషులు ఇది వేసుకున్నట్లు కాదు. ఉదాహరణకు ఇంకొకటి భలే ఉంటుంది చూడండి. ఇది లండన్లో ఇప్పుడు మనం అందరం ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కదా, ఇది ఇంగ్లీష్ వాళ్ళది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు. మగోళ్ళు కాదు, ఫ్రాక్ ఇక్కడ వరకు ఉంటుంది, ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ డ్రెస్ ఆ రోజుల్లో. ఎయిర్పోర్ట్ కూడా అలాగే వస్తారు. సో అంటే మినీ అంటారే, స్త్రీలు మినీ స్కర్ట్స్ వేసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారే, ఆ స్కర్ట్స్ మగవాళ్ళు వేసుకుంటారు. సో ఇప్పుడు మీరు వేసుకునే స్కర్ట్స్ అన్నీ ఏంటివి? మగాళ్ళ బట్టలు. అలా అందుకనే చెప్తున్నాను,
ప్రాంతాన్ని బట్టి సంస్కృతి, యూదుల డ్రెస్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్. యూదుల డ్రెస్ కల్చర్ పైనుంచి కింది వరకు ఒకే బట్ట, అంతకుమించి ఇంకేం ఉండదు. మార్కు సువార్తలో ఆయనను పట్టుకొని ఆయనకు వచ్చినప్పుడు ఒక యువకుడు తన అంగీ విడిచి నగ్నముగా పారిపోయినట్టు, దిగంబరిగా. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఓన్లీ పైనుంచి కింది వరకు ఒకటి వేసుకుంటారు. మీరు వేసుకునే నైటీ టైప్, ఆ నైట్ కనీసం మీరన్నా నైటీ ముందు కూడా ఉంటుంది, వాళ్ళకు ముందు కుట్టు ఉండదు, అలా వేసుకుని కట్టేసుకుంటారు. యా, సో సంస్కృతి మారేటప్పుడు బట్టలు మారతాయి. కానీ ఇక్కడున్న నియమం ఏమిటి అని అంటే, నువ్వు స్త్రీ అయి ఉండి పురుషునిలాగా బిహేవ్ చేయొద్దు. నువ్వు స్త్రీగానే నీ డిగ్నిటీ. నువ్వు పురుషుడు అయి ఉండి స్త్రీగా బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు పురుషుడివి, అదే నీ డిగ్నిటీ. దేవుడు నిన్ను అలాగే చేశాడు. నువ్వు పురుషుడు అయి ఉండి నేను స్త్రీగా బిహేవ్ చేస్తాను, చీరలు కట్టుకుంటాను, నేను ముక్కు పొడక పెట్టుకుంటాను, వయ్యారంగా నడుస్తాను అని అంటే ఏవరా పోయే కాలం నీకు అనాల్సి వస్తుంది. నువ్వు పురుషుడు అయి ఉండి లేదు, నువ్వు స్త్రీ అయి ఉండి లేదు నేను పోయి ట్రాన్స్జెండర్గా మారిపోతాను, పురుషుడిగా మారిపోతాను, అవి వాక్య విరోధం. సో ఆ డిస్టింక్షన్ తెలిసినంత కాలం నో ప్రాబ్లం. ఆ డిస్టింక్షన్ మర్చిపోయి జెండర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఉంది ఈ మధ్యలో. అమెరికాలోనే కాదు, యూరోప్లో భయంకరమైన సమస్య. ఇది ఒక పెద్ద సమస్య, తలనొప్పి ఇది సంఘానికి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అన్న, ఒక 15 minutes ఉంది టైం. ఇంకా 15 అంటే 5:30 అనుకున్నాం కదా, ఒక 30 minutes ఉంది టైము. అమ్మా మీకు ఓకేనా? ఇంట్రెస్ట్గా ఉందా? ఈసారి మిమ్మల్ని లేపి క్వశ్చన్స్ అడుగుతాం, రెడీగా ఉన్నారా? అదిగో ఆ అన్న ఆవులు ఇచ్చేస్తున్నాడు, ఆపేద్దాం. కాదు, మీరు ఎవరైనా లేచి ఇప్పటి వరకు చెప్పినవి కాకుండా చెప్పేసిన మళ్ళీ అడిగితే తలపోటు కింద ఉంటుంది వినేవాళ్ళకి కూడా. ఇప్పటి వరకు చాలా విషయాల మీద వివరణ వచ్చేసింది కదా. కొత్తవి ఏవైనా ఒకవేళ అడగదలిస్తే రాసి పంపించండి, లేదా ముందుకొచ్చి నిలబడి అడుగుతానన్నా కూడా అడగవచ్చు. రాసి పంపించేయండి, బాగుంటుంది. మళ్ళీ మీకు మైక్ ఇచ్చామంటే మీరు వదలరు, నాకు తెలుసు. రాసి పంపించేస్తే ఇంకేమైనా కొత్తవి ఉంటే చెప్పొచ్చు. ఇప్పటి వరకు చాలా చెప్పేశాం, అంటే అందులో రిలేటెడ్గా కొన్ని రాశారు, ఇంకా అవసరం లేదనిపించింది. ఇంకేమైనా ఉంటే రాసి పంపించండి. నీకు ఏదో అడుగుతున్నావు కదా, అడుగు. ఏ విధంగా విస్తరించారంటారా? ఎలా తయారయ్యారు వాళ్ళ నరమాంస భక్షకులు అంటారా? యాక్చువల్లీ అంకుల్ మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ నరమాంస భక్షకులు అనేవాళ్ళు మీరు అడవులు అంటున్నారు. మొన్నటిదాకా అఘోర అనేవాడు ఒకడు తిరిగాడు. సో అడవుల్లో లేరండి, మన మధ్యలో కూడా వచ్చేసారు, మతం రంగు పుల్లుకుంటున్నారు. రైట్. సో కాబట్టి అంటే యాక్చువల్లీ ఆయన అడిగింది ట్రైబల్ పీపుల్ కొంతమంది. అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇప్పటికే ఉన్నారు కదా, నికోబార్ ఐలాండ్ లో ఉన్నారు కొంతమంది ఉన్నారు. మొన్న ఎవరో ఒక ఆయన్ని చంపేశారు, ఎవరో పాల్ ఏదో సంథింగ్ పేరు, మావడే. మీకు తెలుసా ఆయన? అంటే మా సర్కిలే. ఓకే, ఆయన వెళ్తే చంపేశారు కదా. సో అది వాళ్ళ గురించి అడుగుతున్నాడు ఆయన, వాళ్ళు ఎలా వచ్చారని. అనాగరికులైన వాళ్ళు. సో దేవుడు వాళ్ళను మనుషులనుగానే చేశాడు, కానీ మిగిలిన అంటే వాళ్ళ సంస్కృతిలో ఉన్న మనుషులే వాళ్ళకు మనుషులుగా కనిపిస్తారు. మిగిలిన బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్లకు మనుషులుగా కనిపించరు బహుశా. కాబట్టి వాళ్ళలో అంటే నరమాంస భక్షకులే నరమాంస భక్షకులను తినరు. మళ్ళీ చెప్పనా, నరమాంస భక్షకులు వాళ్ళ సమాజంలో ఉన్న నరులను కోసుకొని తినరు, బయట వాళ్ళనే తింటారు. అంటే బయట వాళ్ళు వాళ్ళకి జంతువులుగాను ఇంకా దేనిగానో కనిపిస్తారు. వాళ్ళ పరిణతి అది. సో వాళ్ళు మానసికంగా ఎదగాల్సింది ఉంది, సామాజికంగా వాళ్ళను కట్టాల్సిన పని మనది. కట్టి వాళ్ళు మనం వాళ్ళని మనలో విలీనం చేసుకుంటే వాళ్ళు మారతారు. అది సో దట్స్ ఏ సోషియలాజికల్ ఇష్యూ. రైట్, చాలా సంతోషం అన్న. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఇక్కడ రకరకాల వయసుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రకరకాల వయసులోని పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాంటప్పుడు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో రకరకాల పాటలు పాడాలి పిల్లలు, లేదా డ్యాన్స్ చేయాలి. అలాంటి వాటప్పుడు ఎలా మనం స్పందించాలి? మన పిల్లల్ని అలౌ చేయొచ్చా? నెక్స్ట్, పిల్లలు గేమ్స్కి వెళ్తూ ఉంటున్నారు. నాకు కూడా ఒక 3-4 తల్లులకి నేను కౌన్సిల్ చేశాను. పిల్లల్ని, ఆడపిల్లల్ని ముఖ్యంగా
ఆడుకుంటామంటే వాళ్ళని స్కూల్లో గేమ్స్లో పేరు ఇవ్వకుండా ఆపేసి అమ్మాయిల్ని. ఇంకొకటి, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పేరు ఇవ్వకూడదు అన్నట్టు. దానికి బైబిల్ ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు అడిగారు. కరాటే నేర్చుకోవడం, ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడానికి పంపించడానికి కూడా బిబ్లికల్గా ఎలాంటి సపోర్ట్ లేదని వాళ్ళు చెప్పారు. సంగీతం, నెక్స్ట్ స్వరజ్ఞానం, సంగీత జ్ఞానం అంటే కొన్ని శ్లోకాస్ ఉంటాయి, మరి అది దానికోసం. ఇదంతా తల్లిదండ్రులు ఎలా తీసుకోవాలి? యా, సో ఆఖరి దాంతో మొదలు పెడతాను. శ్లోకాలు అంటే మతపరమైనటువంటి శ్లోకాలు, మతపరమైనటువంటి ఉచ్చారణ, అలా చేస్తేనే దేవి అనుగ్రహం అనే పాటలు, అలా చేస్తేనే దేవుడు తృప్తి పడతాడు కాబట్టి అలాగే పాడాలి అనే పాటల యొక్క తరబీదు మన పిల్లలకు అవసరం లేదు. చాలా క్లియర్ కట్గా చెప్పేయచ్చు మీరు ఆ విషయంలో. అలాగే నాట్యం నేర్చుకునే క్రమంలో ఏ విగ్రహానికో, ఏ దీపస్తంభానికో, ఏ గురువుకో, ఏ ఇంకెవరికో ఆరాధన భావంతో, భక్తి భావంతో నమస్కరించి చేసి నేర్చుకునేటటువంటి నాట్యం మనకు అక్కర్లేదు. అది చాలా క్లియర్ కట్. కానీ సంతోషంగా నీలో ఉన్న కళను వ్యక్తపరచటం, నీలో ఉన్న కళను దేవునికి ఆరాధనగా బయటకు తీసుకొని రావటం ఏం తప్పు కాదు. ఫైన్ ఆర్ట్స్ అన్న, హ్యాపీ ఫైన్ ఆర్ట్స్ సార్, ఎక్సలెంట్, చేయాలి. ఇకపోతే కరాటే వగైరా. వయలెన్స్ అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పదు, మనం వయలెన్స్ చేయకూడదు. కానీ డిఫెన్స్ అనేది బైబిల్ నేర్పుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి, ముఖ్యంగా ఆడపిల్లలకు నేర్పించాలి. అసలు కరాటే ఎవరైనా నేర్చుకోవాలి ఈ దేశంలో అంటే అది ఆడపిల్లలే నేర్చుకోవాలి, మగపిల్లలకు అక్కర్లేదు. ఎందుకు? వాళ్ళు ఎలాగో చేతులు గాల్లో వేలో ఊసేస్తారు. కానీ వాళ్ళను అడ్డుకునే శక్తి, మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి మీకు రావాలి. మీకు ఆ టెక్నిక్స్ రావడం తప్పేమి కాదు, నేర్చుకోండి. ఇది నా అభిప్రాయం. ఎందుకు అనంటే మీలో నుంచి ఒక ఎస్తేర్ రావాలి, ఒక దెబోరా రావాలి. తప్పేంటి అందులో? అబ్సల్యూట్లీ బైబిల్ గ్రంథం దాన్ని ఏమాత్రం నిషేధించదు. లలిత కళలు, లలిత కళల్లో మన పిల్లలు ఉండాలి, స్పోర్ట్స్లో మన పిల్లలు ఉండాలి, సంగీతంలో మన పిల్లలు ఉండాలి, చెస్ కాంపిటీషన్లో మన పిల్లలు ఉండాలి, స్విమ్మింగ్లో మన పిల్లలు ఉండాలి, ఆర్చరీలో మన పిల్లలు ఉండాలి. ప్రతి రంగంలోనూ మీ పిల్లలు ఒక మిషనరీగా వెళ్ళాలి. నాకు ఇదొద్దు, నాకు అదొద్దు, నాకు ఇదొద్దు, నాకు ఇదొద్దు, నాకు అదొద్దు అంటే మతంలో ఉంటారు, బౌండరీస్ పెట్టుకుంటారు. మతంలో బతుకుతే ఏమీ రాదు. యేసు ప్రభువుని చంపింది మతమే, మిమ్మల్ని కూడా అదే చంపుతుంది. మళ్ళీ చెప్పనా, మీతో అందరూ ఏకీవిస్తామన్నా. చాలా యేసు ప్రభువుని చంపింది మతమే, మిమ్మల్ని కూడా అదే చంపుతుంది. ఆ మూసలో పెట్టి ఏం చేయకుండా చంపుతుంది మిమ్మల్ని. మీరు మగ్గి చచ్చిపోతారు. ఏమనుకుంటారు తెలుసా? నేను దేవుని కోసం బతుకుతున్నాను అన్న భ్రమలో చచ్చిపోతారు. అంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి వద్దు. లివ్ ఎ ఫ్రీ లైఫ్. స్వతంత్రంతో బ్రతకండి. ఏంటా స్వాతంత్రం? ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించాలి. ఆ అనుసరణ క్రమంలో ఆయన మాత్రమే రాజు. నాట్యము అనే రంగాన్ని నేను ఆయన కోసం పట్టుకుంటాను, వెళ్ళండి నాట్యంలో. సంగీతం అనే రంగాన్ని ఆయన కోసం ప్రభావితం చేస్తాను, వెళ్ళండి సంగీత రంగంలోకి. రాజకీయం ప్రభావితం చేస్తాను, విద్య ప్రభావితం చేస్తాను, వైద్యం ప్రభావితం చేస్తాను. ప్రతి రంగంలోనూ మీ పిల్లలను మిషనరీస్గా తయారు చేయండి. అంతేగాని అదొద్దు, ఇదొద్దు, వాణి ముట్టుకోద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఇంట్లో కూర్చోపెడితే లాస్ట్కు మీకు మిగిలేది మతం ఒక్కటే. ఇంకో చిన్న, ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక ఉల్లిపాయ చేతిలోకి తీసుకోండి, ఇది పొర, ఇది బాగలేదు, ఇది పొర, ఇది బాగలేదు, ఇది పొర అంటే లాస్ట్కి ఏమి ఉండదు, అరిసి ఉంటుంది ఇలా చూసుకోవటానికి. మన పిల్లలు అలా ఉండకూడదు, అన్ని రంగాల్లో ఉండాలి, తలలుగా ఉండాలి. ప్రభు అన్నాడు, నేను నిన్ను తలగా చేస్తాను, తోకగా చేయను. నువ్వు ఇచ్చువాడుగా ఉంటావు, అడుక్కు తినేవాడుగా ఉండవు. మతంలో ఉంటే అడుక్కు తింటావు. రాజ్యం, దేవుని రాజ్యం ఆలోచించండి. దేవుని రాజ్యం ఆలోచిస్తే అన్ని రంగాల్లో చేయబెడతారు. మా ఊర్లో అంటే హైదరాబాద్లోనే కాదులే, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతే. ఏం చదువుతున్నావురా? ఇంజనీరింగ్. ఏం ఇంజనీరింగ్? కంప్యూటర్ ఇంజనీరింగ్. నువ్వేం చదువుతున్నావమ్మా? కంప్యూటర్ ఇంజనీరింగ్. నువ్వేం చదువుతున్నావు? కంప్యూటర్ ఇంజనీరింగ్. అందరూ కంప్యూటర్ ఇంజనీరింగే. అయిపోగానే వస్తారు ఇంటర్వ్యూకి. అన్న నేను కూడా వస్తానన్నా. దానా ఇంటర్వ్యూ కూర్చోబెట్టి 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడతానికి చెమట వచ్చేస్తుంది.
పొట్ట పొడిస్తే ఇంగ్లీష్ అక్షరం రాదని కూర్చోబెట్టి పోనీ కోడింగ్ చేస్తారంటే చేయడు. ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చావు దీంట్లోకి అని అంటే మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పినాడు. మనం చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ వేస్ట్. అలా కాదు, అన్ని రంగాల్లో ఉండాలి మన పిల్లలు. అన్ని కళలు, అన్ని రంగాలు, అన్ని వృత్తులు, అన్ని ప్రతి చోటు ఉండాలి. పార్లమెంట్లో మీ పిల్లలను చూసే ఒక కళ కనండి, విధానసభలో మీ పిల్లలను చూసే కలగనండి, కలెక్టర్గా మీ పిల్లలను చూసే కలగనండి, ఒక మంచి సంగీత విద్వాంసుడిగా మీ పిల్లలను చూసే కలగనండి. దానికి మతం అడ్డు రాకూడదు. మనం మతంలో లేం. మన ప్రభు మనకు రాజు. ఆయనకు వ్యతిరేకంగా చేయించే పాటలు, ఆయనకు వ్యతిరేకంగా చేయించే నాట్యాలు, ఆయన వద్దన్నది చేయించే మనకు చాలా సింపుల్ అర్థం చేసుకోవటానికి. ఇది ఎంత కాంప్లికేటెడ్ ఏం కాదు. రైట్ అన్న. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది, కొంతమంది సేవకులు, ముఖ్యంగా సేవకులు ఒక వచనాన్ని చూపించి, మీరు యేసు ప్రభువును ఒప్పుకుంటే నా నామమును పబ్లిక్గా ఒప్పుకోనివాడు నా వాడు కాదనే పాయింట్ చెబుతూ, మీరు మతం మారారు కాబట్టి కులం మారాలి అని అంటున్నారు. మీరు కులం మార్చుకోకపోతే, మీరు బీసీసీ కాకపోతే మీరు దేవుని కుమారులు కాదు, ఆయన నామాన్ని ఒప్పుకోవట్లేదు కనుక మీరు నరకానికి పోతారు అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ భావజాలాన్ని అందరి మీద రుద్దుతున్నారు. దీంతో నేనైతే ఏకీభవించట్లేదు. మీ అభిప్రాయం చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా నువ్వు బీసీసీ అయితే క్రైస్తవుడివి అని చెప్పదు బైబిల్. బైబిల్లో ఏ కులమును క్రైస్తవానికి అంటగట్టే ప్రథ లేదు. ఆ సాంప్రదాయం మనకు లేదు. కులరహిత సమాజం బైబిల్ గ్రంథం. ఏ కులాలు, ఏ మతాలు, ఏ జెండర్ బయస్ అంటే లింగభేదం, ప్రాంత భేదం, భాషా భేదం ఏదీ లేనటువంటి ఒకే ఒక్క మానవ శరీరం, లేకపోతే క్రీస్తు శరీరం అని పిలువబడటమే సంఘం. దాంట్లోకి వచ్చి నువ్వు మళ్ళా నేను కులము, గోత్రము, ఫలానా ఫలానా అంటే నువ్వు బేసిక్గా అనుసరిస్తున్నది క్రీస్తును కాదు, నువ్వు అనుసరిస్తున్నది మను. నన్ను కూడా ఇలాగే అడిగారు. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. సరే సార్ మీ ఇష్టం అన్నాడు, రాశాడు. ప్రతిఘటించడం నేర్చుకోవాలి. తల ఒగ్గేంత వరకు ఈ సిస్టమ్ అనేది అలాగే తల వంచు. అలాగని చెప్పి నేను ఇప్పుడు మైక్ పట్టుకొని మీరెవ్వరు కూడా అందరూ ఇలాగే చేయండి అని నేను చెప్పను. అది మీ వ్యక్తిగత చాయిస్. ఉదాహరణకు భారతదేశంలో ప్రలోభ పెట్టి ఒక మతంలోనికి మార్చటానికే ఈ బీసీసీ అనే యాక్ట్ వచ్చింది. మళ్ళీ చెప్పనా? ప్రలోభ పెట్టి ఒక మతంలోని ఉంచటానికి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సవరణ జరిగింది. అంటే హిందువుగా నువ్వు ఉంటేనే నీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ ఆలోచన ఒక ముగ్గు. ఆ ముగ్గులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు క్రైస్తవులవ్వకుండా బలవంతంగా ప్రలోభ పెట్టి గవర్నమెంటే వాళ్లను ఒక మతంలో ఉంచుతోంది. ఓసీలకు మళ్ళీ లేదు, అది ఓసీలు మార్చట్లేదు బీసీసీలో. నేను రిజర్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ పనికి రాజ్యాంగంలోనే చోటు కల్పించిన రాజకీయాలను మార్చాలి. దానికి పోరాటం చేయాలి. జరుగుతోంది పోరాటం, అందులో భాగం అవ్వండి. అంతేకాని తల ఒగ్గి మీరు అవునా అది చెప్పిందా అయితే నేను. ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒకానొక సమయంలో ఎస్సీగా ఉన్నావు, క్రీస్తును తెలుసుకున్నావు, బీసీగా రా అన్నాడు. అరే నాకు కులమే వద్దంటుంటే నువ్వు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటావేంటి? నేను బ్యాక్వర్డ్ ఏంటి, నేను అందరికంటే ఫార్వర్డ్ అని చెప్పండి. ఒక పాయింట్ అన్న, కొంతమంది రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు.
వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అవి కావాలి. నేను అదే అంటున్నాను. సో నేనేమంటున్నానంటే ఇది అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు అంటే అవి కోల్పోతారు కదా. నేనేమంటున్నానంటే నీకు కులమే అవసరం లేదు అన్న స్టాండ్ తీసుకో, లేకపోతే నీ పైన జరిగిన అన్యాయానికి పోరాడుతూ అందులో ఉండు. అది జరిగింది అన్యాయం, నీ పైన జరిగింది అన్యాయం చేయట్లేదు, మీరు కంపేర్ చేయట్లేదు. లేదు, మీ వ్యక్తిగత చాయిస్ అని చెప్తున్నాను. నేను తీసుకున్న చాయిస్ ఇది. నాకు కులమే లేదంటుంటే నువ్వు బీసీ అంటావు, ఓసీ అంటావు, ఎఫ్సీ అంటావు ఏంటి? అరే సీనే లేదురా బాబు అని చెప్తున్నాను. నేను ఓపెన్ కేటగిరీ, ఓపెన్ క్యాస్ట్ కాదు, నేను ఓపెన్ కేటగిరీ. నా పిల్లలు ఓపెన్ కేటగిరీ, నా పిల్లలు ఓపెన్ కేటగిరీనే ఉంటారు. యాక్చువల్గా నేను అడిగిన, సరే మా నాయన పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా తాత పేరు ఇది, నా కులం మీద నువ్వు చెప్పు అని అడిగిన. అలా చూశాడు. అర్థమైందా ఇప్పుడు ఎందుకు నాకు కులం లేదో అని అడిగాను. నా భార్య మధ్యప్రదేశ్, నా భార్య తండ్రి ఉత్తరప్రదేశ్, నా భార్య అమ్మ రాజస్థాన్, నేను ఆంధ్రప్రదేశ్, మేము ఉండేది తెలంగాణ. మొత్తం ఇండియా అంతా మా ఇంట్లో ఉంది, నాకు ఏ కులం చెప్తావు అని అడిగా. అలా చూశాడు. ఎందుకు నాతో నేను చెప్పింది రాయ్ ఓపెన్ అని చెప్పా, నో క్యాస్ట్. లేదు సార్ కష్టమవుతుంది అన్నాడు. అయితే నాకైతుంది, నీకెందుకు బాధ? అలాగని చెప్పి నా అలాగే మీరు చేయమని నేను చెప్పట్లేదు. ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే, మీరు క్రీస్తుని తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు, అది అలాగే ఉంది. కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్. ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్. వివక్ష ఇంకా ఉంది, మీకు రిజర్వేషన్ హక్కు ఉంది. సో ధైర్యంగా అలాగే ఉండండి. దీనికి వ్యతిరేకంగా పోరాడండి, పోరాడి గెలవండి. అంటే నా నామాన్ని ఒప్పుకోలేనట్టు అని వచనాన్ని చూపించడం అనేది దీనికి దాన్ని అడాప్ట్ చేయడం తప్పు కదా. అస్సలు దానికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. సంబంధమే లేదు. నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే, నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే నాకు యేసుప్రభు అవసరం లేదని చెప్పడం, అవును, నేను ఆయన నమ్మట్లేదని చెప్పడం, ఆయన రక్షకుడు కాదని చెప్పడం, అంతే. ఆ సెన్స్లోకి వస్తుంది అది. అవును. అంతేగాని నేను క్రీస్తుని నమ్ముకుంటున్నానని చెప్పి ఇందులో ఉన్నందువల్ల ఇది తప్ప. ఇప్పుడు ఇంకొక పాయింట్, రాజ్యాంగం రాసినప్పుడు ఇది లేదు కదండి. మీరు అన్నారు సవరణ చేశారు. అవును అవును, సవరణ చేశారు. ఇది పర్టికులర్గా దళిత సమాజం క్రైస్తవంలోనికి వెళ్లకుండా ఉండటానికి తీసుకున్నటువంటి ఒక సనాతన చర్య. రైట్. సో అదొక సనాతన వ్యూహం. ఆ వ్యూహంలో మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టారు. మీరు దానికి తలగ్గాల్సిన అవసరం లేదు. దీని మీద ప్రశ్నించాలి, పోరాడాలి. అసలు మతం మారితే కులం ఎందుకు మారాలనే ప్రశ్న రావాలి. ఇప్పుడు మతం అనేది ఎప్పుడైనా నేను ఇంకోటి అడుగుతున్నాను ప్రజలు. యాక్చువల్గా నేను చాలా మందితో నేను ఈ డిస్కషన్ చేస్తున్నాను, కానీ అంత తొందరగా అందరూ ఏకీభవించరు. కానీ ఆ పాయింట్ చెప్తాను. నేనేం అడుగుతున్నాను అంటే, కొంతమంది అధికారులతో దీన్ని పరిగణించమని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నానంటే, మమ్మల్ని అందరినీ ఎవరెవరికైతే కులం వద్దో వాళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి. ఓకే, అందరినీ ఒక కేటగిరీ చేసి, వాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఎవరైనా సరే మాకు కులము లేదు అని చెప్పే వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయండి. వాళ్లకు వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. వాళ్లకు రాయితీలైనా ఏవైనా సరే వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళు కడుతున్న ట్యాక్స్ను బట్టి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి, స్థితిగతులను బట్టి ఇవ్వండి అని అడుగుతున్నాను. 50 సంవత్సరాల్లో మొత్తం కులమే లేకుండా పోతుంది దేశంలో. ఉండదు, వివక్ష కూడా ఉండదు. ఎందుకు ఉంటుంది ఇంకా? సూపర్ అన్న. ఇక నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చింది కింద నుంచి. భర్త చనిపోతే ఒక ఎదురు రాకూడదని స్త్రీని చిన్న చూపు చూస్తున్నారు, ఇతర కార్యక్రమాలు కూడా రానివ్వట్లేదు. దీన్ని క్రైస్తవులు కూడా ఆచరిస్తున్నారు. ఆచరించే వాళ్ళు క్రైస్తవులు కాదు. అంతే. సో అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే, అమ్మా భర్త చనిపోతే, గతంలో నేను ఒక మెసేజ్ చెప్పా, భర్త చనిపోతే ఒకవేళ ఆమె విధవ అయితే భార్య చనిపోయిన వాడు కూడా విధవే కదా అన్నాను. వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళ మతం అదే చెప్తుంది. దాని మీద శ్లోకాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వాలి.
అజ్ఞానంలో నుంచి బయటికి రావాలి, మూఢ విశ్వాసాలను తొలగించుకుంటూ ముందుకెళ్ళాలి. కరెక్ట్. సో ఇది ఒక మూఢ విశ్వాసం. మీరు ఏదైతే రాసి పంపించారో భర్త చనిపోతే చూడకూడదు, దగ్గర రానివ్వకూడదు అనేది, అదొక మూఢ విశ్వాసం. ఆ విశ్వాసంలో నుంచి బయటికి రావాలి. తర్వాత బొట్టు గురించి ఎవరో రాశారు, పెట్టుకోవచ్చా అని రాశారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పామమ్మా, అది మీ వ్యక్తిగతం అని. కరెక్ట్. అలంకరణ వరకు ఉన్నంత వరకు ఏ అలంకరణ ప్రాబ్లం లేదు, అది మీ వ్యక్తిగతం. దాని వెనుక పెట్టుకుంటారా పెట్టుకోరా మీ వ్యక్తిగతం. దాని వెనుక మతపరమైనటువంటి సింబల్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవద్దు, అంతే. ఇది నా అభిప్రాయం. మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు, అలంకరణ వరకు అయితే మీ వ్యక్తిగతం, అది కూడా మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. ఖచ్చితం అనేమి లేదు. పెట్టుకున్నామని చెప్పేది లేదు, పెట్టుకోవద్దని చెప్పి, పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం, అది దేవునికి సంబంధం లేదు, మీ వ్యక్తిగతం. కొన్ని ఇప్పుడు మీ ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయించుకోవాలి, బైబిల్ ఏం చెప్తుందని అడిగారు అనుకోండి, మేము వెళ్ళి ఆ కాల్లో దూకాలి, అంతే కదన్నా. లేదు లేదు, తెల్ల బట్టలు ఆయన వేసుకుని చెప్తే తెల్లగా వేసుకోమని చెప్తాడు. సో ఇంకో కొన్ని ప్రశ్న, బ్లాక్ కలర్ శారీ కట్టుకోవచ్చా, ఇది ఒకటి అడుగుతుంటారు కొంతమంది. ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది సాతానుకు సాదృశ్యమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే మీరు అందరూ గుండ్లు కొట్టించుకు రండి వెళ్ళి. ఒక బ్లాక్ కలర్ గురించి ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచంలో ఉన్నటువంటి 4 శతాబ్దాల వరకు, 4 centuries వరకు క్రైస్తవ పాదిరులందరూ బ్లాకే వేసుకునేవారు. బైజాంటీన్ ఎంపైర్ కానివ్వండి, ఇరానియన్ కానివ్వండి, ఇరాకీ కానివ్వండి, లేకపోతే సిరియాక్ కానివ్వండి, అరబిక్ కానివ్వండి, దాన్ని ఏమంటారు, ఈ స్కిజం అంటే చర్చ్ సగం విడిపోనంత వరకు ఈస్ట్ అండ్ వెస్ట్, ఈస్ట్ బ్లాక్ వాడడం మొదలుపెట్టింది, వెస్ట్ అంటే రోమ్ వైట్ వాడడం మొదలుపెట్టింది. అంతకుముందు అందరూ బ్లాకే. బ్లాక్ కలర్ పైనుంచి కింది వరకు నిలువుటంగి వేసుకున్న వాళ్ళనే పాదిరి అని పిలిచారు, ఫాదర్ అని పిలిచారు. ఓకే, సో బ్లాక్ మనకు వ్యతిరేకం కాదు. మనం కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్లాక్ మన గురువుల యొక్క రంగు. అది ఈ రోజుకు కూడా సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, బైజాంటిన్ ఆర్థడాక్స్ చర్చ్, అసిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్, వీళ్ళందరూ బ్లాకే వేసుకుంటారు. బొట్టు పెట్టుకోవడం తప్పు కానప్పుడు వినూత్నక్క, కాంతికళక్క ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎవరు చెప్పాలి? ప్రవీణ్ పగడాల్ గారు చెప్పాలి, మేము చెప్పాలి. ఇప్పుడు జీన్స్ వేసుకోవడం తప్పు కానప్పుడు వినూత్నక్క, కాంతికళక్క జీన్స్ ఎందుకు వేసుకోవట్లేదని అడిగినట్టుంది. ఇది ఏం చెప్తున్నాం, మీ ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. నేను చెప్తాను. యాక్చువల్గా నేను కొన్నాళ్ళ క్రితం పెట్టుకునేదాన్ని, నా వీడియోస్లో కూడా బొట్టు ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక యజుబేలను చూసినట్టు చూసేవారు అనమాట. ఈ ఎవర్రా మీరంతా బ్యాచ్. సో అంటే కేవలం బాడీ మీద ఒక చిన్న మార్పే నువ్వు చేసుకోలేకపోయావు, వాక్యం చెప్పడానికి ఎట్లా సరిపోతావు అనే ఆలోచన, అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది. సో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కిందున్న వాళ్ళు ఎలా అయినా స్వీకరిస్తారు, లేకపోతే లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎవరితో? నాకు మా హస్బెండ్తో, నా భర్తతో. ఆయనకే అభ్యంతరం లేనప్పుడు నేను బొట్టు తీసేసేయడం నాకేంటి సమస్య? క్షేమకరంగా వెళ్ళాలన్న ఆలోచనతోటి నేను బొట్టు తీసేసా. ఇక్కడ ఆ టైంలో అన్నయ్య కూడా నాకు చెప్పారు, వద్దమ్మా. పాయింట్ చెప్తాను వినండి. పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో, అన్నయ్య ఇందాక ఒక మాట చెప్పారు. అంటే దాన్ని ఒక ఆరాధనా భావంతో కానీ, లేకపోతే ఇది ఒక సింబాలిక్గా కానీ మేము మెయింటైన్ చేస్తున్నామంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అప్పుడైతే వద్దనే చెప్తారు. కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి. స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి, కొన్ని ఏమో మెరుపులు లాంటివి ఉంటాయి. అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు. అవి జస్ట్ మేమేదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం. మేము దాని మీద బలవంతం చేయకూడదు. ఇది చెయ్యండి అని చెప్పకూడదు, చేయకూడదని చెప్పకూడదు. ఇప్పుడు పౌడర్ రాసుకోకూడదని ఎందుకు అడగరు మీరు? అడుగుతున్నా. ముఖం మీద రాసుకునేది కదా, బొట్టు ఇంకా ఒక చోటే ఉంటుంది, ముఖం అంతా ఉంటుంది కదా. ఇది అడగరు. తలకు రంగు వేసుకోకూడదు ఎందుకు అడగరు మీరు? అది తప్పది. ఇప్పుడు అలా అనుకుంటే ముస్లిమ్స్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు. అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్టులే పెట్టుకోరు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, ఇంకేమైనా కోలీవుడ్, ఇంకేమైనా వుడ్లు ఉంటే ఆ వుడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు, బొట్లు కనబడవు. మరి వాళ్ళందరూ క్రైస్తవులు అనాలా? అనకూడదు. సో దీని అసలు ఇష్యూయే కాదు. బొట్టు తీసేయడం అనేది నా వ్యక్తిగతం.
మీ వ్యక్తిగతం, నాకు ఇష్టమైంది నేను తీసేసాను. అంతే. ఎవరికి ఇష్టం అది లేదండి. మీ వ్యక్తిగతం. బొట్టు పెట్టుకుంటే కళగా ఉంటది మొహం, కాకపోతే నాకు వద్దు అది. నా సమాజంలో నా ప్రభు కోసం అది నేను వెళ్ళేటప్పుడు మీ వ్యక్తిగతం, మీకు ఇష్టమైతే వెళ్ళాలంతే. ఉంచుకోండి. కానీ అన్న చెప్పినట్టు ఒక పాయింట్ లో మాత్రం నేను చాలా అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ఆరాధనా భావాలతో కానీ ఏదో లేకపోతే అన్నారు అన్నయ్య దాని ద్వారా మేము ఏదో సింబాలిక్ గా పలానా వాళ్ళ కోసం పలానా విషయంలో పెట్టుకుంటున్నాం అని చెప్పడం కానీ, సో దాన్ని ఆ ఆరాధనా భావం మీ హృదయంలోకి వస్తే కనుక తప్పది. అందుకే అది నిషేధం కావచ్చు. కానీ మీరేదో సింబాలిక్ గా లేదా ఏదో అలంకరణ కోసం ఏదో సరదాగా మామూలుగా లేదా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక్క మాట అన్నయ్య నేను అడ్డుకుంటున్నాను. ఈ బొట్టు తీసేయడం అనేది చాలా కుటుంబాలలో పెద్ద సమస్య. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. భర్తలు ఒప్పుకోరు, అత్తమామలు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. నాకు ఆ సమస్య లేదు. యాక్చువల్గా మా నాన్నగారు, అన్నయ్య వాళ్ళు, మా మేనల్లుళ్ళు అసలు ఎందుకు తీసేసావు నువ్వు వద్దన్నారు. కానీ నా భర్త నన్ను సపోర్ట్ చేశారు. ఆయన ఓకే నీ ఇష్టం అన్నారు. నేను హ్యాపీగా తీసేసాను. మీరేదో అంటున్నారు. కాంతికళ గారే పెట్టుకోలేనప్పుడు ఇప్పుడు కాంతికళ గారు గుండు చేయించుకుంటే మిమ్మల్ని గుండు చేయించుకోమంటారా? పాయింట్ అది అడగండి. ఇప్పుడు కాంతికళ గారి ప్రాబ్లం ఏంటో ఆవిడ చెప్పింది. ఈ ఒక్క చిన్న కారణంతో చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారట. సో సత్యానికి దూరం చేసే క్రమంలో నేను మాంసం తినడం మానేస్తాను. ఎగ్జాక్ట్లీ అదే విధంగా నేను సత్యానికి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను కొన్ని వదిలేసుకుంటాను. నా ఇష్టం, నా వ్యక్తిగతం అనుకుని ఆవిడ పోతుంది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా. కొంతమంది కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటారు స్టిక్కరు, కొన్ని సందర్భాల్లో తీసేస్తారు. దాన్ని వేషధారణ అంటారు. అది వేషధారణ ఎట్ట అవుతుంది? అది ఎలా వేషధారణ అవుతుంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒక రకం డ్రెస్ వేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో వేసుకోరు. పెళ్ళికి వెళ్తున్నప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళండి చూద్దాం. వెళ్తారు కదా, బాగుందా? ఇప్పుడు దినానికి వెళ్తున్నప్పుడు అదే పట్టు చీర కట్టుకుని వెళ్ళండి. ఇప్పుడు చావుకి వెళ్ళేప్పుడు డ్రెస్ ఎలా 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 వేసుకెళ్తాం మనం? పాతది ఏదో కట్టుకొని సాడ్ ఫీల్ కనబడాలి ముఖంలో. ఉన్న పౌడర్ కూడా తుడిచేసి ఏదైనా మేకప్ పెన్ ఉంటే చెరిపేసి జుట్టు కొంచెం ఇలా చేసుకొని లేని కళ్ళు కాసుకొని అక్క అని వెళ్తాం గుమ్మం దగ్గర నుంచి. అది వేషధారణ. రాని కన్నీళ్ళు తెచ్చుకొని ఊరు అవతల నుంచి అరుచుకుంటూ అక్కడ దాకా మెల్లిగా ఆటోలో వచ్చినప్పుడు బాగానే వస్తుంది, ఆటో దిగేటప్పుడు బాగానే దిగుతుంది, ఆటోకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా 50 ఏటి 20 చేసుకో అంటది. అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం దగ్గర రాగానే ఏంటిది రైట్, కొంచెం దగ్గర రాగానే మొదలెట్టేస్తుంది. బావా అంటది అని పరిగెత్తుకొచ్చి మీద పడింది. అది వేషధారణ. కాబట్టి ఇప్పుడు ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా, ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా. అలాగే నీ ఇష్టమైతే బొట్టు పెట్టుకో, లేదప్పుడు తీసేయి. నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే పెట్టుకో. అది కూడా అలంకరణలో భాగం, అంతే తప్ప దాని మీద ఏదో విశ్వాసాలని మాత్రం రుద్దితే మాత్రం వద్దు. దాని మీద ఏ విశ్వాసాలు లేవు, నీకు ఏ విశ్వాసాలు లేవు, దాని మీద నీకు ఆరాధనా భావం లేదు, ఏమీ లేదు. తలకి ఎలాగైతే రంగు వేసుకున్నా ఉంటే రంగు వేసుకో, ఇష్టం లేదా అలాగే తెల్లగా ఉంచుకో. అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగత. దాన్ని ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. కొన్ని విషయాల్ని మనం భూతత్వంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం. నన్ను అడిగితే నేను అదే చెప్తాను. అనవసరంగా సీన్ క్రియేట్ చేసాం, అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం, అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మలను దేవునికి దూరం చేసాం. ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి లోకు అవడం ఎందుకు? డెక్కన్ ప్రాంతంలో ఈ రోజు కూడా, డెక్కన్ ప్రాంతం అంటే హైదరాబాద్ మొదలుకొని పూణే వరకు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతము మెథడిస్ట్ యొక్క ఫీల్డ్. ఏ విధంగా అయితే ఈ ప్రాంతం జీడిఎంకు అలాగే బ్యాప్టిస్ట్కు ఫీల్డ్, అలాగే ఆ ప్రాంతం మెథడిస్ట్లకు ఫీల్డ్. మెథడిస్ట్ ఫీల్డ్లో వాళ్ళు బొట్టును అలౌ చేయటం కారణం చేత చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. ఇది హిస్టరీ. ఇది హిస్టరీ. సూపర్. ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ. నేను అదే చెప్తాను. కొంతమంది వ్యతిరేకించారు అన్న ఈ విషయంలో. ఇది కొత్త కాదు. ఇది మిసియోలాజికల్ ప్రాక్టీసెస్లో, అంటే మిసియోలాజికల్ అంటే క్రీస్తును వేరు సంస్కృతులకు పరిచయం చేసేటటువంటి మిషన్ యాక్టివిటీ. అందులో భాగంగా మెథడిస్టులు బొట్టును అలౌ చేసి కొన్ని వందల కుటుంబాలను ప్రభువులో కట్టారు. సో మెథడిస్ట్ సంఘాలు ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, అలాగే అంటే డెక్కన్ ప్రాంతం ఎక్కడెక్కడైతే విస్తరించిందో, అలాగే మహారాష్ట్ర, పూణే వరకు వీళ్ళందరూ బొట్లు పెట్టుకుంటారు. ఒక పాయింట్ అడిగారు కదమ్మా, బొట్టు తీసేస్తేనే మేము క్రైస్తవులు అని సాక్ష్యం ఇవ్వడం అంటున్నారు కదా. మరి మీ ఆయన గారు క్రైస్తవుడైన ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? అది కూడా పాయింటే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి బొట్టు తీస్తేనే క్రైస్తవులని సాక్ష్యం ఇచ్చినట్టు అంటే కనుక మరి మగవాళ్ళకి ఏం తీయాలి? అందుకని అది వద్దు. అనవసరమైన వివాదాలు రచ్చ చేయకుండా అన్న చెప్పినట్టు 1000 మందిని సత్యలోకి నడిపించారని చెప్తున్నప్పుడు మనం మంచి మనసుతో ఆత్మలు రక్షించి ఆత్మల్ని
దేవుని సన్నిధికి నడిపించి వారి హృదయాల్లో ఉన్న చీకటిని తీసేయాలి. వారి హృదయాల్లో ఆ అంతరంగంలో ఉన్న చెడ్డ తీసేసి వారిని రక్షణ వైపు నడిపించి నిత్య జీవితం వైపు నడిపించే క్రమంలో చిన్న చిన్నవి భూతద్దాల్లో చూపించి ఎందుకు వారిని బాధ పెట్టాలి. ఇంకో విషయం కాంతికళ గారు చేసిన దాంట్లో అభినందనీయమైన మాట ఒకటి చెప్తాను. ఏంటంటే వాక్య పరిచర్య చేయటానికి ఉదాహరణకు నాకు బొట్టు అడ్డం వస్తూ ఉందంటే నాకు వాక్యం ఎక్కువ, బొట్టు కాదు. అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి? మన ప్రాధాన్యతలు అలంకరణ మీదన, యాక్సెప్టెన్స్ మీదన, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు రిసెప్టివిటీ మీదన? ఈమె కోనుకుందేంటి, ఈమె ఎన్నుకున్నది ఏమిటి అంటే ఇదంతా సెకండరీ. నాకు వాక్యం నేను చెప్పేటప్పుడు అవతలి వాడి మనసు మూసుకుపోకూడదు, చూడంగానే మూసుకుపోకూడదు. కనీసం ఒక 10 మాటలన్నా వినాలి అని అంటే ఇది అడ్డం వస్తుందా, ఇది తీసేస్తా, నో ప్రాబ్లం. నేను వచ్చే ముందు అడిగాను, మన కార్ దిగంగానే మన ఆర్గనైజర్స్లో ఒకరిని, బ్రదర్ ఏంటి ఈరోజు డ్రెస్ కోడ్ అని అడిగాను. డ్రెస్ కోడ్ ఏంటి అని అడిగాను. ఎందుకు అడుగుతానంటే అది అడగాలి మనం. అంటే ఒకరు పిలిచినప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ అడుగుతాం. ఏంటి డ్రెస్ కోడ్ అంటే మనం ఫుల్ వెళ్ళాలని కాదు. ఇది పాదిరి కాలర్, అంటే పాస్టర్స్ పెట్టుకునే కాలర్, ఇది ఎప్పుడు నా సూట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్డైన్డ్ మినిస్టర్గా నేను యాంగ్లికన్ లేకపోతే యాంగ్లికన్ ప్యారిష్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, ఓ వెర్ ఈజ్ యువర్ కాలర్ అంటే తీసి పెట్టుకోవడమే టక్కనే. సో ఇది నన్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది, యాక్సెప్టబిలిటీ పెంచుతుంది అంటే ఇది వాడతాను. అక్కర్లేనప్పుడు తీసేస్తారు. ఇది అవసరం లేదా జేబులో పెట్టుకుంటారు. సేమ్ డిటో. అర్థమైందా? ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పారు, అన్న సూట్ వేసుకొని కూర్చుంటాడు అన్న, మీరు కూడా సూట్ వేసుకోండి అన్నారు. ఓకే, సూట్ తీసుకొని వచ్చేసాం. అవసరం లేదు. నేను లూథరన్ చర్చిలకు వెళ్తాను, బ్రదర్ మరి క్యాసెక్ వేసుకోవాలి, గౌన్ వేసుకోవాలి, నో ప్రాబ్లం, వేసుకుంటాను. నాకేం సిగ్గులేదు, శరం లేదు. కలుపుకుంటూ పోతున్నారు చైనా దేశానికి. కలుపుకొని పోవటం మాత్రమే కాదు, ఐఎమ్ అన్ ఆర్డైన్డ్ మినిస్టర్. నేను ఒక ఆర్డైన్డ్ మినిస్టర్ని, నాకు ఆ హక్కు ఉంది, నాకు అది వేసుకునే స్వతంత్రం ఉంది. వాళ్ళు నన్ను అలా వేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నన్ను అలా చూడాలనుకుంటున్నారా, వేసుకోండి, వేసుకుంటాను. సూట్ వేసుకుంటే సూట్ వేసుకుంటాను, క్యాసెక్ కావాలంటే క్యాసెక్ వేసుకుంటాను. ఇది లేదు అవసరం లేదని అంటే హ్యాపీగా టీషర్ట్లు వస్తాను. రైట్, కరెక్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంటే ఈ జరిగిన డిస్కషన్ అంతా పూర్తయ్యాక నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే విశాల దృక్పథాన్ని అలవరుచుకోండి. భక్తి జీవితంలో విశాల దృక్పథాన్ని అలవరుచుకోండి. ఒక మోస పద్ధతిలో ఇప్పుడు చూడండి, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అంటే ఇంకెప్పటికీ మనం మారలేం, ప్రశాంతత కోల్పోతాం. మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జి చేస్తూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండిపోతే మీరు ఇంకెప్పటికీ మారరు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరో బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఎవరో కనబడద్దు మీకు, ఇంకా ఆమెను మీరు సాతాన్లా చూస్తారు. ఎప్పటికీ ఇంకా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీరు. కానీ ఆమె వ్యక్తిగతం ఏంటి, ఆమె జీవితం ఏంటి, ఆమె భక్తి ఏంటి, ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆమెకు వెనక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మీకు అర్థం కావు. మీ దారిలోకి తెచ్చేసుకోవాలి బలవంతంగా అని చూస్తారు వాళ్ళని. సో వద్దు, ఇవన్నీ వద్దు. మనం ఎంత విశాల దృక్పథంగా ఉండాలంటే పాపానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడాలి మనం, అంతే. పంపించారు, ఒక క్వశ్చన్ ఉంది. యవ్వనస్తులు యవ్వనేచ్ఛలలో పడిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, మాస్టర్బేషన్, దాని నుంచి ఎలాగ బయటపడాలని మిమ్మల్ని అడగమన్నారన్న ఒకసారి. అంటే స్వయంగా లైంగిక సంతృప్తి స్త్రీలు పురుషులు వాళ్ళిద్దరిలో కూడా ఇది అలవాటు. రీసెంట్గా జరిగిన సర్వే ఏం చెప్తోంది అని అంటే పురుషుల్లో కంటే కూడా స్త్రీలలో ఎక్కువ ఈ దాని ప్రాక్టీస్ చూస్తున్నామని. దానికి ప్రధానమైన కారణము విరివిగా చాలా ఎక్కువగా ఫోన్ అందుబాటులో ఉండటం. అంటే దాని ఏమంటారు, నీలి చిత్రాలు అందుబాటులో ఉండటం. సో దీన్ని కొంతమంది సైకలాజికల్ డాక్టర్స్ ఏం చెప్తారు అని అంటే ఇట్ ఈజ్ ఓకే అని చెప్తారు. ఎందుకు ఓకే అంటే దానివల్ల పురుషుడు లేకపోతే స్త్రీ వాళ్ళకున్న కట్టుబాట్లు తెంచుకొని వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దీన్ని పర్మిట్ చేయటం వల్ల ఇబ్బంది ఏమి లేదు అని చెప్తారు. కానీ ఇంకొంతమంది ఏం చెప్తారు, ముఖ్యంగా రిలీజియస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఒక రకంగా సైకలాజికల్గా చెప్పే వాళ్ళు కరెక్టే అయినప్పటికీ ఇందులో ఫోన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి
అంటే వేరే వాళ్ళ యొక్క లైంగిక జీవితము చూస్తూ వాళ్ళను వాళ్ళు తృప్తిపరుచుకుంటున్నారు కాబట్టి అది పాపము అని చెప్తున్నారు. సో నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి మంచోడు, అన్నీ బాగున్నాయి, కానీ ఒకరోజు వచ్చాడు, కూర్చున్నాడు, ఫ్యాన్ వేస్తే వణికిపోతున్నాడు, ఇలా 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 వణికిపోతున్నాడు. ఏంట్రా ఏమైంది అని అంటే, అన్న నీతో కొన్ని చెప్పాలన్నా అని చెప్పి ఒక అరగంట మాట్లాడిన తర్వాత చెప్పాడు, నాకు ఈ అలవాటు ఉందన్న, దానివల్ల నేను బాగా షివరింగ్ వస్తుంది నాకు అని చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను వాడిని చూసి, దరిద్రుడా, ఏం మనిషిరా నువ్వు, ఇంతవరకు నా దగ్గరికి వచ్చి ఏదో ఫుల్ భక్తునిలాగా పోజులు కొట్టేసినావు, ఇప్పుడు చూస్తేనేమో ఫ్యాన్ వస్తే వణికిపోతున్నావు అని వాడిని తిట్టచ్చు. రెండోది, సర్లేనా ప్రార్థించి పంపించేసి ఇంకా వాడిని ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదు. ఇది 2వ ఆప్షన్. కానీ 3వ ఆప్షన్ ఇంకోటి ఉంది. ఏంటంటే, అవునా, అరే ఇది చాలా చిన్నదిరా, ఏం కాదులే, నేనున్నా కదా అని చెప్పి వాడిని కిందికి తీసుకెళ్ళి మా ఆఫీస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆండ్రాలజిస్ట్ ఒకడు ఉంటాడు, డాక్టర్. నేను ఏదైతే చెప్పానో, నేను చెప్తే వాడికి అర్థం కాదు, నేను చెప్పిన తర్వాత కూడా వాడికి అర్థం కాదు, డాక్టర్ చెప్తే అర్థమైద్ది. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ ఫీజు కడితే డాక్టర్ చెప్పాడు చదువు అంతా. అలా కాదు, దానికంటే బెస్ట్ పెళ్లి చేసుకో, మంచిగా హ్యాపీగా ఉంటావు, నీ లైఫ్ బాగుంటుంది, దీనివల్ల నీకు ఇలాంటి మానసిక రోగాలు, అలాగే ఇలాంటి శరీరానికి సంబంధించిన రోగాలు, ముఖ్యంగా ఆండ్రాలజీకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, ఫ్యూచర్లో నువ్వు ఇలా సఫర్ అవుతావు అని ఆయన క్లియర్గా చెప్పాడు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు. అంతే. ఆ తర్వాత వచ్చిన తర్వాత హీ గాట్ సమ్ హెల్ప్. సో మీ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎలా హెల్ప్ చేయాలి అని అంటే, నెంబర్ 1, యాక్సెప్ట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవటమే విశాల దృక్పథం. అసలు యాక్చువల్లీ ఈ కోరికలు, లోపల పుట్టే ఆలోచనలు ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీలో భాగం, ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాటి మీద అవగాహన కల్పించాలి ముఖ్యంగా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దారి తప్పుతుంటారు, ఎందుకు చెడు మార్గాల్లోకి వెళ్తుంటారు, వాటి మీద అవగాహన లేకపోవటం. ఇప్పుడు చాలామంది వాటి గురించి మాట్లాడటమే పాపం అనే స్థితికి వెళ్ళిపోయారు. అబ్సల్యూట్లీ నో. వాటి మీద అవగాహన ఏం కల్పిస్తారు? ఇంకా చెప్పాలి. చిన్నపిల్లలకు కానీ యవనస్తులకు కానీ తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పే పరిస్థితులు లేవు. కొన్ని బయట ఏమైనా ఎవరైనా చెప్తున్నారంటే అవి లేవు. అంటే వాళ్ళని నిందించేసి, పాపాత్ములుగా చిత్రీకరించేసి, తృణీకరించేసి, చట్టోళ్ళుగా ముద్రేసి బయటికి తోసేస్తుంటే వాళ్ళు గిల్టీ ఫీల్ అయిపోతున్నారు. చెప్పాలి, కానీ చెప్పే పద్ధతి ఖండించటం కాదు. చెప్పే పద్ధతి కట్టడం, తోసేయటం కాదు. కొందరు అంటారు మా బాడీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటారు, హార్మోన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటి చెప్పాలి? సొల్యూషన్ చెప్పాలి. కరెక్ట్. సొల్యూషన్ చెప్పకుండా మీరు ఇంకా దుర్మార్గులు, మీరు దరిద్రులు, మీరు అపవిత్రులు మీరు అంటే వాళ్ళు ఇంకా చెడిపోతారు. సో నేను నాకున్న కొద్దిపాటి దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను నాకున్న స్థాయిలో, నాకున్న అవగాహనలో కొద్దిగా హెల్ప్ చేస్తాను, కానీ దానికి ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే చేయి తిరిగిన వాళ్ళు, ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకు కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి నేను మధ్యలో కొద్ది రోజులు ఉండి పక్కొచ్చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు. అట్లా చాలామందికి చేశాను. రీసెంట్గా ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, పెళ్ళయింది, ఇంతకుముందు చెప్పానే అదే సమస్య, పెళ్ళయింది కానీ ఆ అమ్మాయికి ఎక్కడో వేరే చోట లింక్ ఉంది, వీడు పనికిరాడని చెప్పి నాకు విడాకులు కావాలి అంటుంది. నేను చెప్పాను వాడికి, అరే డోంట్ వరీ, రా, నేను తీసుకెళ్ళి ఒక ఆండ్రాలజిస్ట్ని పరిచయం చేశాను, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడు, ఒకవేళ అమ్మాయి చెప్పేది నిజమా కాదా అనేది తెలుసుకో, తప్పులేదు. ఒక అమ్మాయి తను కోరుకుంటున్నటువంటి సాన్నిహిత్యం నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో, ఆయన చెప్పేస్తాడు మొత్తం, ఆయన దగ్గరికి వెళ్ళు అని ఆయన కనెక్ట్ చేయటం. నేను చేయలేను, అది నా పని కాదు. సో మీరు ఎక్కడైతే మీకు ప్రవేశం ఉందో, మీరు సహాయం చేయగలరో అక్కడ చెయ్యండి. మీకు అంత అవగాహన లేనప్పుడు అవగాహన ఉన్న వాళ్ళతో కనెక్ట్ చేయండి. దట్ ఈస్ హౌ యూ హెల్ప్ పీపుల్. అలాగే హెల్ప్ చేయాలి. ఇక ఎలాగో ముగిస్తున్నాం కాబట్టి 3 మాటలు స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను. మొదటిది, మీరు మేము వాక్యం చెప్తామని కొట్లాడకండి, ఆర్గ్యూ చేయకండి. లివ్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. వాక్యం చెప్పండి, అదే నువ్వు నిలబడుకొని వాక్యం చెప్పు. అవతలోడు ఎన్నన్నా మాట్లాడుకొని
ఎన్ని కామెంట్లు కామెంట్లన్నా పెట్టుకొని ఎంతన్నా సటైరికల్గా మాట్లాడిని, డోంట్ గివ్ అప్, పట్టించుకోవద్దు. జస్ట్ నిలబడి వాక్యం చెప్పు. అదే ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. నెంబర్ 2, నీ నాయకత్వము మాకొద్దు అని అనుకునే పురుషులు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు. నీ నాయకత్వం, స్త్రీలకే చెప్తున్నాను ఈ మాట, నీ నాయకత్వం వద్దు అని అనుకునే పురుషులు భూమి ఉన్నంత వరకు ఉంటారు. ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజం. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతిరోజు నేను నీకంటే గొప్ప, నేను నీకంటే గొప్ప, నేను నీకంటే గొప్ప, నేను నీతో సమానం, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఎవరెవరితోనూ సమానం కాదు. ఎవ్రీవన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఇవ్వబడిన పని, నీకు ఇచ్చిన తలాంతు 100% చెయ్యి చాలు. వంట వండితే నీకంటే బెటర్గా ఉండేవాళ్ళు ఉండొద్దు. వాక్యం చెప్తే 100%, దాన్ని ఏమంటారు, పూర్తి నిబద్ధతతో చెప్పు. ఎఫర్ట్స్ పెట్టి పూర్తి నిబద్ధతతో చెప్పు. కమిట్మెంట్, నిబద్ధత. అలా చెబితే, అలా జీవిస్తే, అలా నువ్వు చేస్తే ఎవరైతే నీ నాయకత్వం వద్దనుకుంటున్నారో వాళ్ళే వచ్చి నీతో మాట్లాడతారు, నీ దగ్గర సలహాలు తీసుకుంటారు. 3వది గుర్తుపెట్టుకోండి. మొదటిది యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. నెంబర్ 2, రెండవది ఏమిటి అని అంటే చేసే పనిని నిబద్ధతతో చేయండి. నెంబర్ 3, స్టే ఇన్సైడ్ ద సిస్టమ్. మళ్ళీ చెప్పనా, స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అండ్ ఛాలెంజ్ ద సిస్టమ్. ఎస్తేర్ చేసింది అదే, దెబోరా చేసింది అదే. స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అంటే అర్థం ఏమిటి అని అంటే, రాజు ఒక తాకీదు తీసుకొచ్చాడు. ఆమె అర్రే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి మూతి ముడుచుకుని హార్మోనల్ ఇంబ్యాలెన్సులు చూపించి, నువ్వు దాన్ని ఏమంటారు, నేను నీతో మాట్లాడను, నీతో కటిఫ్ అని చెప్పి సిస్టమ్కు బయట వెళ్ళిపోయింది అనుకో, ఎవరికి ఏ ఫరక్ పడదు. మీరు స్త్రీలు డిసప్పాయింట్ అయిపోయి సిస్టమ్కు బయటకు వెళ్ళకండి, సిస్టమ్ లోపల ఉండండి. సిస్టమ్ లోపలుండి 3 దినాలు అయిపోయిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళండి. రాజు సన్నిధికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాటలకు రాజు కంగు తిన్నాడు, అయ్యో ఇలా అవుతుందా అని. సో ఇన్సైడ్ ద సిస్టమ్, ఇన్సైడ్ ద చర్చ్, ఇన్సైడ్ ద కమ్యూనిటీ, ఇన్సైడ్ యువర్ ఓన్ పీపుల్, లోపలే ఉండి కొట్లాడండి, లోపలే ఉండి గెలిపించుకోండి. దట్ ఈస్ యువర్ కాలింగ్. ఓకే, ఇన్సైడ్ ద సిస్టమ్. 4వది ఫైనల్ మాట, ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్. నీ మొదళ్ళు మర్చిపోవద్దు. ఫెమినిజం ఫ్లాప్ అవడానికి గల కారణం మొదళ్ళు మర్చిపోవటమే. స్త్రీ ఆధిక్య సమాజం కోరుకోవటం తప్పు. అది మన మొదలు కాదు, అది మన రూట్ కాదు. స్త్రీ అహంకార సమాజం మన రూట్ కాదు. ఒక రకంగా చెప్పాలి అని అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు స్త్రీ అహంకార సమాజం మొదలైంది. అది మనల్ని చంపేస్తుంది. పురుషాహంకార సమాజం ఏ విధంగా అయితే బానిసత్వానికి దారితీస్తుందో, స్త్రీ అహంకార సమాజం కూడా బానిసత్వానికే దారితీస్తుంది. స్త్రీలైన మీరు, దేవుడు మిమ్మల్ని సున్నిత హృదయులుగాను, చాలా కేర్ అండ్ కంపాషన్ ఉన్న మనుషులుగాను చేశాడు. డోంట్ లూజ్ దట్. వాడెవడో మీసాలు తిప్పాడని, తొడలు కొట్టాడని మీరు మీ స్త్రీత్వాన్ని కోల్పోవద్దు. ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది తన ప్రజలను కాపాడుకోవటానికి. నీ మూలాలు నీ ప్రజల్లోనే ఉన్నాయి, నీ మూలాలు నీ కుటుంబంలోనే ఉన్నాయి. నీకిప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి, నువ్వు నాయకురాలు అయ్యావు కాబట్టి, నీ మూలమైన నీ ఇంటిని మర్చిపోతే, నీ మూలమైన నీ ఇంట్లో ఉన్న నీ బాధ్యతలు మర్చిపోతే, నీతో పాటు నీ కుటుంబం కూడా పోతుంది. 3 ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పాను. 1 అంటే 4 పావుల్లో 1 పావు మిమ్మల్ని కొద్దిగా హెచ్చరిస్తున్నాను. వాక్యపరిచయం చేయండి, ఖండించండి, తప్పుదిద్దండి, సరిచేయండి, ప్రోత్సహించండి, అన్ని చేయండి, ఓకే. కానీ మూలాలు మరవద్దు. భర్తను మరవద్దు, పిల్లలను మరవద్దు,
నీ మొదటి మినిస్ట్రీ నీ భర్త, ఊరు కాదు. నీ మొదటి మినిస్ట్రీ నీ పిల్లలు, ఊరు కాదు. నీ మొదటి మినిస్ట్రీ నీ అత్తమామలు, దేవుడు అప్పగించిన బాధ్యతలు అవి. కరెక్ట్. అది వదిలేసి నేను ఊరెక్కుతాను అని అంటే రెంటికి చెడ్డ రేవుడవుతావు. హిందీలో దాన్ని ఏమంటారంటే ధోబికా కుత్తా నా ఘర్క నా ఘాటుక. అంటే సాకలాయన కుక్క అట్లా ఇంట్లోనూ ఉండలేదంట, అట్లా రేవులోనూ ఉండలేదంట. ఇది పరిస్థితి. సో ఇది కొంచెం కాషియస్గా ఉండడం కోసం చెప్పాను. బట్ ఈ 4 గుర్తుంచుకుంటే విల్ బి ఎక్సలెంట్. అండ్ వీ నీడ్ మోర్ విమెన్ లీడర్స్. చాలామంది స్త్రీ నాయకులు కావాలి. ఒక్కరు సరిపోరు, ఒక్క కాంతికల సరిపోదు, అలాగే ఒక్క సిస్టర్ సరిపోదు, వినూత్న సరిపోదు, 100 కావాలి, 100 1000 కావాలి. రైట్? సో రైజ్ మోర్ విమెన్ లీడర్స్. అండ్ నా డ్రీమ్ అదే. నేను చాలాసార్లు మాడుతుంటాను ఈశాన్. వీ నీడ్ థౌజండ్స్ ఆఫ్ విమెన్ లీడర్స్. సో రైజ్ అప్. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ సమయం. రైజ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ఇక రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి ఇంకా 4 రోజులు మన మధ్యలో ఉన్నాయి. ఈ 4 రోజులు కూడా ఇలాంటి ఎన్నో అమూల్యమైన సంగతుల మీద మీకు అవగాహన కల్పించబోతున్నాం. ఇంత గొప్ప అదృష్టాన్ని దేవుడు మన వశం చేసినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఎంతో గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించి, నిజంగా ఉదయం చెప్పాను కదా, హృదయాలలో ఉన్న చీకట్లు పోతేనే నిజమైన సంతోషం. హృదయంలో అజ్ఞానం అనే చీకటి ఉందా, తొలగిపోతే మనం చాలా ఫ్రీగా ఉంటాం. వీఆర్ ఫ్రీ బర్డ్స్ అన్నట్టు. దేవునిలో స్వేచ్ఛగా ఎగరగలుగుతాం, విశాల దృక్పథంతో ఉంటాం, నిత్యానందం వైపు ప్రయాణం చేస్తాం. లేకపోతే అందరినీ సప్రెస్ చేసేస్తూ మనం బాధపడుతూ ఇతరులను బాధ పెడుతూ బతకాల్సి వస్తుంది. అలా బతకూడదు. సో ఇంత గొప్ప ధన్యతను అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడండి. మీ అందరికీ టీ అరేంజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈవినింగ్ సెషన్ ఉంటుంది. ఈవినింగ్ సెషన్లో మనందరం పాలిభాగం తీసుకుందాం. చివరి ప్రార్థన ప్రవీణ్ అన్న చేస్తారు. ఆ తర్వాత మనందరం ఇక్కడ నుంచి వెళదాం. మీరు త్వరగా రెడీ అయ్యి వచ్చేయాలి. టైం ఎంత అయింది ఇప్పుడు? 5:30 అయింది. 5:30 అయింది. 5:30 అయింది. మీరు కరెక్ట్గా మళ్ళీ ఎన్ని గంటలకు ఉండాలి ఇక్కడ? ఏంటది? 6కి వస్తారా మీరు అసలు? సర్లే కానీ 6:05కి రండి. సో 6:30కి స్టార్ట్ చేద్దాం. 6:30 కరెక్ట్గా 6:30కి స్టార్ట్ అయిపోద్ది. అందరూ టైం కూడా మీకు 1 అవర్ టైం ఇస్తున్నాం. మీరు రెడీ అవుతారో ఏం చేస్తారో అని తర్వాత మీ ఇష్టం. 6:30కి ఎగ్జాక్ట్ ఇక్కడ ఉండాలి. వాలంటీర్లు అందరికీ చెప్తున్నా, వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని లోపల ఉండనివ్వద్దు, అస్సలు కనికరపడొద్దు. అందరిని తీసుకొచ్చి ఏడన్నా కూర్చోబెట్టండి. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఎవ్వరు బయట తిరగొద్దు. ఇంకో విషయం, అక్కడ ఎవరు స్టాల్స్ అవి దయచేసి పెట్టొద్దు. ఇక్కడ పిల్లల్ని తగలేసేస్తున్నారు మీరు. స్నాక్స్ అని అవన్నీ పెడితే మొక్కజొన్న పొత్తులు అని అవన్నీ వాటి కోసం పోతున్నారు ఇక్కడ నుంచి వాక్యం వదిలేసి. మీకు మొక్కజొన్న పొత్తులు వద్దు నాయన, బిస్కెట్లు వద్దు. వాక్యం ఇంపార్టెంట్, ఇది వినండి. తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ అత్తరింటికి వెళ్ళి అరిసెలు తింటారో పోకుండలు తింటారో మీ ఇష్టం. రైటా? రైట్. చివరి ప్రార్థన అన్న చేస్తారు. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న అనేకమైన మాటలు, వాటిల్లో తప్పులు, వాటిలో మా సొంత అవగాహన, సొంత ఆలోచన ఉండక మానదు. కానీ నీ పరిశుద్ధమైన వాక్యము, నీ వైఖరి, నీ దృక్పథము మాత్రమే నీ ప్రజల హృదయంలో ఉండునట్లు, నీవు మాత్రమే, నీ వాక్యము మాత్రమే వారి హృదయాలను ఆకర్షించినట్లు, మా మాటలలోని దోషములను కడిగివేసి కేవలము నీ దృక్పథము మాత్రమే వారి హృదయాలలో నివసించినట్టు ఆశీర్వదించండి. మా మధ్యలో మీరుండి మమ్మను ప్రోత్సహించినందుకు, ముఖ్యంగా ప్రభువా, మా అక్కలు చెల్లెళ్ళు వారిలో నాయకులను చూడటానికి మాకు మనస్సును దయచేయమని, వారిని ప్రోత్సహించి మాకు నాయకులుగా మా ముందు నడిచేటటువంటి వారిగా వారి వెనుక వన్నెంటి మేము ఉండేందుకు మాకు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక బృందాన్ని, అలాగే ప్రభా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయప్రసాద్ గారు, వినూత్న గారు, కాంతికళ గారు, నన్ను అందరినీ కూడా ఆశీర్వదించి మీ యొక్క బలమైన ఘనమైన నామ ప్రతిష్ట కొరకు మమ్మల్ని వాడుకొనమని,
చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా, ఈ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపక నీ మాటల యొక్క అమృతముతో వారి హృదయాలను నింపి పంపమని చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళి రండి, గంటలో రండి. థ్యాంక్ యూ.
పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము. నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదను ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. రాజును మోయుటకు ప్రవచన సారముగా, భారవాహక పశువును వాడుకున్న విధముగా. పరమా తండ్రి, పేతురు మాటలకు కూతను కూయుటకు, ప్రభువు మాట నిలబెట్టగా కోడి వాడబడినదిగా. పరమా మందసమిచ్చుటకు ఆ బండిని లాగుటకు, ప్రాణ త్యాగమునచ్చినవి పాడి ఆవులేగా. బుద్ధిని చెప్పుటకు పిలామును ఆపుటకు, నోరు లేని గార్ధభమే నీతి బోధ చేసెనుగా. వాటి కంటే శ్రేష్ఠులమే మేము, నీ స్వరూపము కలిగి ఉన్న వారమై ఉన్నాము. వాటి కంటే శ్రేష్ఠులమే మేము, నీ స్వరూపము కలిగి ఉన్న వారమై ఉన్నాము. నీ కొరకు వాడబడవలసిన వారము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. చెల్లించుటకు శకెలును మృంగుటకు, ప్రభువు పనికి సిద్ధపడిన చేప బ్రతుకు ధన్యముగా. పరమా తండ్రి, ఘనతను తెచ్చుటకు ఘనుడని చాటుటకు, గద్దింపుకు